సినిమా వాడికి ఎవరికైనా సరే ఒక శుక్రవారం అంటే నిజంగా ప్రార్థనా మందిరం లాగా, ఆ దేవాలయం లాగా శుక్రవారం రోజు గుడికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాంటి ఒక శుక్రవారం ఇతనికి తగిలింది. ఎందుకు ఇతనికి తగిలింది అంటున్నానంటే, ఒక్కసారిగా అతను స్టార్ అయ్యాడు. స్టార్ అంటే ఏదో సూపర్ స్టార్, మెగాస్టార్ కాదు, సినిమాల్లో స్టార్ అయ్యాడు. అందరి ప్రేక్షకుల దగ్గర స్టార్ అయ్యాడు. వాళ్ళందరి గుండెల్లో స్థానం సంపాదించాడు. అతనే నరేంద్ర. ఆయన ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలో ఒక కీలకమైన పాత్ర పోషించాడు. అందుకే అతని లైఫ్ స్టైల్ ఏంటి, అతనేంటి అని చెప్పేసి మీ అందరికి పరిచయం చేద్దామని ఇంటర్వ్యూ చేస్తున్నాను. హాయ్ నరేంద్ర. హాయ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ సార్. ఎందుకంటే మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు మన థాక్ తెలుగులో మీరు మూవీ గురించి ఇచ్చిన రివ్యూలో నా గురించి కూడా ప్రత్యేకంగా స్పెషల్లీ మెన్షన్ చేసి చెప్పారు. నరేంద్ర అనే అబ్బాయి స్పెషల్ ఎలిమెంట్ సినిమాలో అంటే సర్ప్రైజ్ చేశాడు. సర్ప్రైజ్ ఎలిమెంట్ అది, సర్ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్పేసి చాలా థ్యాంక్ యూ సార్. అయ్యో భలే, నిజంగానే అది. దేనికంటే నేనే కాదు, మీ సినిమా చూసిన ఏ ప్రేక్షకుడైనా అసలు ఊహించకుండా మిమ్మల్ని సర్ప్రైజ్ అవుతారు. ఇది కొన్ని సినిమాస్కి జరుగుతుంది. ఎప్పుడు హలో బ్రదర్ సినిమాలో మీకు గుర్తుంటే కనుక, నాగార్జున సినిమా. అవును సార్. దానిలో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. కోట శ్రీనివాసరావు గారు, మల్లికార్జునరావు గారిది. అది ఎవరు ఊహించాం. అట్లాంటి సీన్లు చాలా ఇప్పటికీ గుర్తున్నాయి, స్టిల్ హాంటింగ్. అలాంటి ఒక క్యారెక్టర్లో ఇప్పుడు నీదేంటంటే ఎమోషనల్ కాదు, నీది కామెడీ కూడా కాదు, అది ఎంటర్టైన్మెంట్, ప్యూర్ ఎంటర్టైన్మెంట్. అంటే మీ ముఖంలో ఉన్న అమాయకత్వం అది చాలా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. థ్యాంక్ యూ సార్. మీకు అసలు అది అలాంటి అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్? యాక్చువల్లీ నేను మేమ్ ఫేమస్ తర్వాత నేను చాయ్ బిస్కెట్లో మేము కొన్ని కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పి చాయ్ బిస్కెట్లో చేస్తున్నాను సార్. లాస్ట్ ఇయర్ 2024 ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో. సో సెప్టెంబర్లో నాకు సడన్గా అప్పుడే మత్తు వదలరా 2 ప్రమోషన్స్ వచ్చాయి చాయ్ బిస్కెట్లో. సో నేను దానికి ఒక వీడియో చేసి అది కొంచెం మత్తు వదలరా 2 అంటే ఆబ్వియస్లీ ఆడియన్స్లో కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. అట్లా మా ప్రొడ్యూసర్ గారు సందీప్ అగరం 7 PM ప్రొడక్షన్స్, ఆయన ఈ ఆనంద్ అనే క్యారెక్టర్కి కొత్త వాళ్ళని చూడాలి అని చెప్పి ఆయన ఏదో స్క్రోల్ చేస్తుంటే ఈ రీల్ వచ్చింది సార్. ఓకే. అప్పుడు నేను ఏంటంటే కొంచెం మీసాలు అంతా గడ్డని తీసేస్తున్నా, కొంచెం హెయిర్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ అబ్బాయి ఎక్స్ప్రెసివ్ ఉన్నాడు, ఒకసారి పిలిచి ఆడిషన్ ఇవ్వండి అన్నారు. ఓకే అని చెప్పి వాళ్ళు పిలిచారు. అయితే ఆ సినిమాకే కో డైరెక్టర్గా ఒక రామ్ చరణ్ అన్న అని చేస్తున్నాడు. ఓకే. ఆ అన్న నాకు కాల్ చేసి, గురు ఇది నువ్వేనా అంటే, నాకు ఆయనకు చాలా రోజులు ఎప్పుడో 3-4 years బ్యాక్ మాట్లాడుకున్నాం, మేము మళ్ళీ తర్వాత టచ్లో లేము. ఫోన్ చేసి, గురు ఇది నువ్వేనా, అసలు నాకు నువ్వా కాదని డౌట్ వస్తుంది అని అంటే, అవునన్నా నేనే, చాయ్ బిస్కెట్లో ప్రమోషన్ చేసిండే మత్తు వదలరా 2 అంటే, అరే అవునా, ఓకే నువ్వు ఒక పని చేయి, నేను ఒక ఆఫీస్ అడ్రస్ పెడతా, అడికి ఆడిషన్కి రా, నేను దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ఓకే అన్న అని చెప్పిన. ఒక 1 hour తర్వాత ఆ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాల్ చేశాడు. ఆయన కాల్ చేసి, నరేంద్ర అన్న అండి మాట్లాడేదంటే, అవును సార్ నరేంద్ర అని మాట్లాడుతున్నా అంటే, కాజాగూడలో ఒక మూవీ ఆఫీస్ ఉంది, మీరు ఆడిషన్కి రావాలంటే, వస్తాను సార్ ఓకే అని చెప్పి. మళ్ళీ ఒక 2-3 hours తర్వాత నేను బండి సరోజ్ కుమార్ గారిది పరాక్రమం రీసెంట్గా వచ్చిన సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. సో అందులో ఆ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ ఎవరైతే ఉంటారో ఫనీ తేజ అని చెప్పి, ఆ అన్న ప్రీ వెడ్డింగ్ షోకి కూడా ప్రొడక్షన్ డిజైనర్. సో నన్ను అక్కడ చూసి ఈ క్యారెక్టర్కి అబ్బాయి అయితే బాగుంటుందేమో అని చెప్పి నాకు అన్న కాల్ చేసి, నరేంద్ర ఒక క్యారెక్టర్ ఉంది, నేను ఇప్పుడు దానికి ప్రొడక్షన్ డిజైనర్గా చేస్తున్నా కాల్ చేస్తా అంటే, నేనేమనుకున్నా, అరే వస్తే రాకపోతే అసలు ఏమి రావు, వస్తే ఒకటేసారి ఆడిషన్స్ వస్తున్నాయి ఇన్ని గనము, అసలు 3 ఆడిషన్స్ అంటే చలో మనం ఏదైనా ఒక్కటన్నా కొట్టాలా ఇంట్లో అని చెప్పి అందరూ నాకు లొకేషన్స్ పంపినారు. 3 నెంబర్ అంటే ఈయన చేసిండని ఈయనకు తెలియదు, ఈయన చేసిండని ఆయనకు తెలియదు. ముగ్గురు వీళ్ళిద్దరు పరిచయంతో చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రజనయ్ అన్న మాత్రం నార్మల్గా నంబర్ తీసుకొని చేస్తాడు, నార్మల్ రెగ్యులర్గా ఆడిషన్కి ఎట్లా పిలుస్తాడు. సో నేను అరే 3 వచ్చేసినాయి, కనీసం 2 అట్లీస్ట్ ఒక్కటన్నా ఒక్క సినిమా అన్న రావాలా అని చెప్పేసి వెళ్తే అన్ని లొకేషన్స్ చూసుకుంటే కాజగూడ అని ఉంది. జూమ్ చేసి చూడలేదు, ఒకటే ఆఫీస్ అని. ఓకే కాజగూడ నేనేమన్నా ఓకే ఒకదాని తర్వాత దగ్గరనే ఉన్నాయి అనుకున్నా, తీరబోతే అది ఒకటే బిల్డింగ్.
సర్ప్రైజ్ ఏంటో సర్ప్రైజ్ ముగ్గురు ఒకటే దగ్గర ఉన్నారు. ప్రశ్న చరణ్ అన్న నువ్వేం తీడున్నావు, ఆ ఫనీ అన్న నువ్వేం తీడున్నావు అని చెప్పి ముగ్గురు ఒకటే దగ్గర. సో ఆ క్యారెక్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఇంకొకటి. అక్కడికి వెళ్ళిన తర్వాత రాహుల్ డైరెక్టర్ అతను వచ్చి మీకు శ్రీకాకుళం వచ్చా అండి, నాకు రాదన్నా, నాది హైదరాబాద్ బేస్డ్, నాకు రాదు శ్రీకాకుళం అసలు సంబంధం. ఆనంద్ క్యారెక్టర్ శ్రీకాకుళం మాట్లాడాలి. ఓకే ఓకే అన్న, బట్ నాకు టచ్ లేదు అసలు, నేను ఎట్లా చేయాలో నాకు తెలియదు మరి. అంటే నేను ఆడిషన్ ఇవ్వమంటే మాత్రం నేను ప్రొడ్యూసర్ గారికి నచ్చింది సందీప్ అన్నకి, అబ్బాయి ఎక్స్ప్రెసివ్గా ఉన్నాడు, చూద్దాం శ్రీకాకుళం స్లాంగ్ అన్నట్టుండే. సో సరే ఆడిషన్ అయితే మీకు వచ్చిన దాంట్లో నేను హైదరాబాద్ ఆయన ఒకటి ఇచ్చాడు. ఇది మీరు చూస్తే పెళ్లి చూపుల్లో అమ్మాయితో మాట్లాడుతుంటాను కదా, అది నేను హైదరాబాదీ నార్మల్ మన తెలంగాణ దాంట్లో చేసేసిన, నాకు వచ్చిన స్లాంగ్లో చేసేసిన సార్. చేసిన తర్వాత యాక్టింగ్ బాగానే ఉందండి, కాకపోతే శ్రీకాకుళం రావాలి అన్నాడు. అన్న ఇప్పటిదిప్పుడు శ్రీకాకుళం అంటే ఎట్లా అంటే ట్రై చేయండి అని అంటే, నాకు ఒక 10 minutes టైం ఇవ్వండి అని ఫోన్లో ఆ శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్స్ ఏవో పేజీలు చూసి అప్పటిదప్పుడు ఏదో 10 minutesలో బట్టి చేసిన, రాలే. చాలా చండాలంగా వచ్చింది అసలు, ఇదేంటి ఇట్లా మాట్లాడేది, శ్రీకాకుళం కాదు అది. ఏదో చేసేసిన తర్వాత ఓకే అండి మేము చెప్తామన్నారు. ఇంకా నాకు మనకి ఏమొస్తుందిలే అంత పర్టికులర్గా శ్రీకాకుళం స్లాంగ్ కావాలంటున్నారు, మనకు రాదు అని వెళ్ళిపోయాను సార్. నేను వినాయక చవితి తెల్లారు, అది నాకు బాగా గుర్తుంది. నేను అర్థమైంది, నాకు వినాయకుడిని మొక్కుకొని వెళ్ళాము, మా ఇంటి దగ్గర వినాయకుడిని పెడతాము. దేవుడా ఈ 3 వచ్చినాయి అనే దాంట్లో ఉన్నాయి కదా, 3 ఏదన్నా ఒకటి కొట్టాలి అని చెప్పే దాంట్లో ఉండే. తీరా అక్కడ పోతే ఒకటే, అబ్బా ఒక్కటే, అది కూడా శ్రీకాకుళం స్లాంగ్ అనుకొని వెళ్ళిపోయినా. తర్వాత ఇంకొకసారి మళ్ళీ పిలిచి ఒక ఎమోషనల్ సీన్, ఏది ఫాదర్తోని గొడవపడే సీన్ ఒకటి ఉంటుంది, అది చేస్తావా అంటే చేశాను సార్. అది తిరువిరన్న చూసా, అది కూడా నార్మల్ స్లాంగ్లోనే చేశాను. నార్మల్ స్లాంగ్ అంటే అప్పుడు ఇంకా తెలంగాణ మాట్లాడలేదు, అట్లీస్ట్ నార్మల్ తెలుగు అంటే న్యూట్రల్ తెలుగు అన్న మాట్లాడదామని న్యూట్రల్ తెలుగులో చేస్తే తిరువిరన్న చూశాడంట. తిరువిరన్న చూసాడు, అబ్బాయి బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, ఇప్పటిదాకా చూసిన ఆడిషన్స్లో మంచిగా ఉంది, తీసుకోండి అని. సో నాకు రాహుల్ అన్న పిలిచి, గురు నీ పర్ఫార్మెన్స్ ఓకే, నాకు 100% యాప్ట్ అవుతున్నావు, ఎమోషన్ కూడా కొంచెం బాగానే చేస్తున్నావు, నాకు శ్రీకాకుళం స్లాంగ్ కావాలా, నువ్వు ఏం చేస్తావు నాకు అన్నాడు. నేను ఆల్రెడీ ఆడిషన్స్ చేసి అలసిపోయినా, దగ్గర ఒక 10 మందిని చేసుంటా, చాలామందిని చూసిన. అంటే అన్న నాకు నీకు షూటింగ్ వెళ్ళడానికి 1 month టైం ఉంది కదా, నాకు ఒక 2.5-3 weeks టైం ఇవ్వన్నా, నేను నీకు వచ్చి చేస్తాను అని చెప్పాను సార్. ఓకే తీసుకో అని చెప్పాడు. వెళ్ళి ఇంకా శ్రీకాకుళానికి సంబంధించిన సినిమాలు, తిరువిరన్న సినిమానే పలాస ఉంది, అండ్ కోటబొమ్మాలి పిఎస్ అని సినిమా, అండ్ కొన్ని ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ పేజ్లు, కంటెంట్ క్రియేటర్స్, అవన్నీ ఇంకా నాకు 3 weeks అదే పని. ఎట్లనన్నా అంటే క్యారెక్టర్ నాకు చెప్పాడు, ఫస్ట్ క్యారెక్టర్ చెప్పి ఇది క్యారెక్టర్ గురు, ఇది హైలైట్ అవుతుంది, ముందు నుంచి ఒక క్లారిటీ ఉంది, ఇది చాలా మంచి క్యారెక్టర్, నాకు తెలిసి నువ్వు చేస్తే నీకు నీ పర్సనాలిటీకి నీకు బాగుంటుందని నాకు యాజ్ ఎ డైరెక్టర్గా అనిపిస్తుంది. కానీ నీ దగ్గర ఉన్న ఒక బ్యాక్ క్లాష్ ఏంటంటే స్లాంగ్. అంటే అంత మంచి క్యారెక్టర్ నేను ఎందుకు వదులుకోవాలి, నాకు టైం ఇవ్వని చెప్పి నేను వెళ్ళి ఇంకా ఆ 3 weeks అదే పని సార్. తింటుంటే అదే చూడడం, టీవీ ఏం లేదు ఇంకా వేరే, అన్నీ చూడడం, ఇంకా ఇట్లా నేర్చుకొని 3rd week వెళ్ళి ఇచ్చాను. ఇస్తే ఒక 70% ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయనకి క్లారిటీ వచ్చింది, ఓకే మనోడు లాగగలుగుతాడు, ఆ మిగతా 30% మనం మేనేజ్ చేద్దామని చెప్పి. సో అట్లా స్టార్ట్ అయింది. సూపర్. అసలు ఆ జర్నీ నాకు అసలు ఎంత నువ్వు చెప్తుంటేనే నేను ఊహించుకోగలుగుతున్నాను. అంటే నువ్వు కన్ఫర్మ్ అనేది ఫిక్స్ అయిపోయింది, ఫిక్స్ అయ్యాక మీరు ఇంకా మిగతా ఏం చేయాలనేది చేశారు. అంటే అదే నువ్వు శ్రీకాకుళం నువ్వు మాట్లాడగలుగుతాననే నమ్మకం ఇస్తే నేను నీతో వెళ్ళిపోతా గురు, నాకు ఇంకా వేరే ఆప్షన్ కూడా కనపడట్లే, లేదు నేను మేనేజ్ చేయలేనంటే నేను ఆలోచించాల్సి వస్తుంది అన్నాడు. నువ్వు ఆలోచించకన్నా నేను చేసుకుంటా అని చెప్పి. సూపర్. అయితే ఆ సినిమాలో చేస్తున్నప్పుడు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చేస్తున్నప్పుడు ఎక్కడన్నా నీకు టఫ్ అనిపించలేదా? అంటే ఈ సిచ్యువేషన్స్, ఇప్పుడు దేవర పాటకి డ్యాన్సు జూనియర్ ఎన్టీఆర్ గారు అనిపించేది సార్. అంటే శ్రీకాకుళం స్లాంగ్ ఇదంతా పక్కన పెడితే ఇది ఓకే, నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, నేను అది మాట్లాడేస్తున్నా. ఫస్ట్ డే సెకండ్ డే షూట్ అప్పుడు అందరు బాగా చేసినావు అని
డైరెక్టర్ గారి నుంచి ఓకే తంబు ఓకే రైట్ బాగుంది. సడన్గా ఒకరోజు ఫోన్ చేసి ఆనంద్ ఏంటి అమ్మాయిని ముందు కూర్చోబెట్టుకొని బండి మీద కూర్చోబెట్టుకొని నడపాలా అని. బండి మీద కూర్చోబెట్టుకోండి అంటే నేను వెనక కూర్చుంటుందని, అమ్మాయిని ముందు కూర్చో. నాకు బేసిక్గా నేను కొంచెం ఇంట్రోవర్ట్ సార్, కొంచెం సిగ్గు ఎక్కువ నాకు. సో అన్న ఏం చేపిస్తున్నావు అన్న నువ్వు, నా వల్ల కాదు ఇది అంతా అంటే, యాక్టర్ చెయ్యాలి ఇలా చేస్తేనే కదా నువ్వు హైలైట్ అయ్యేది. ఆయన శ్రీకాకుళంలో మాట్లాడతాడు. సో నేను ఇంకా అట్లిట్లా ఇబ్బంది పడుకుంటూ చేశాను, కానీ అవే ఈరోజు చాలా హిలేరియస్గా నవ్వుతున్నారు. హిలేరియస్ అంటే హిలేరియస్ కాదు, థియేటర్ మొత్తం గొల్లుమంటుంది. దేవరాజ్ స్టెప్ అయితే ఆ మట్టిలో కాలు పెడితే మళ్ళీ ఇవ్వట్లే. ఓకే స్టెప్ నార్మల్గా ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ చేస్తే కాలు మోకాలు చిప్పాలు పగిలిపోతాయి సార్, అది మట్టిలోనే చేయాలి. సో నేను నార్మల్గా రూమ్లో చేస్తున్నా కూడా అది కాలుకి దెబ్బ తగులుతుంది, వద్దు మార్నింగే చేసుకుందాం అని చెప్పి పోతే కాళ్ళు ఇవ్వట్లే, చాలా కొంచెం ఇబ్బంది అయింది. బట్ ఓకే వాళ్ళు మంచి మేనేజ్ చేసాం, బాగానే మేనేజ్ చేశారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మీకు ఏమి రాలేదు? ఫస్ట్ భయపడ్డాను సార్ నేను, అంటే ఎన్టీఆర్ అన్న అంటే ఏమైనా వీళ్ళు స్పూఫ్ లాగా చేస్తున్నారని ఏమైనా నెగిటివ్గా తీసుకుంటారు. బట్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటిది, అంత అమాయకత్వంతో కూడిన క్యారెక్టర్. ఫ్యాన్స్ అయినా ఎవరైనా ఎందుకు చేస్తారు. కాకపోతే నేను అడుగుతుంది ఏంటంటే నిజంగా ఎవరన్నా అరే ఏంద్రా మా ఎన్టీఆర్ది చేస్తున్నావు ఇలాగా ఎవరేమనలేదు అందరు. అంటే నేను అదే అంటున్నాను సార్, ఆనంద్ క్యారెక్టర్కి ఎంత లవ్ వచ్చిందంటే నాకు మెసేజెస్ వస్తాయి కదా సార్ సినిమా చూసిన తర్వాత. ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చిన మెసేజెస్లో, అన్న ఇంత క్యూట్గా చేసినావు అన్నా నువ్వు, అసలు ఆనంద్ అంటే నువ్వెవరో నాకు తెలియదన్నా, కానీ ఆనంద్ అనే క్యారెక్టర్కి మాకు ఎంత నచ్చిందంటే, నువ్వు ఏడుస్తుంటే మాకు బాధ అనిపించిందన్న, నువ్వు కోపం పడుతుంటే కరెక్టే వీడియో అనిపించింది, నువ్వు కామెడీ చేస్తుంటే నవ్వు వస్తుంది అని. అండ్ ట్విట్టర్లో కూడా నేను ఒకటి చూసిన, రీసెంట్ టైమ్స్లో రాసిన ది బెస్ట్ మేల్ స్వీట్ క్యారెక్టర్ అని చెప్పి ట్విట్టర్లో ఎవరో పెట్టారు, దానికి మళ్ళీ కింద అవును కరెక్టే అది. సో అంతకంటే ఏం కావాలి సార్. సూపర్, బాగా చెప్పారు. నిజంగానే చాలా ఆర్ట్ క్యారెక్టర్స్ చాలా తక్కువ టైంలో నీకు దొరికాయి. చాలా మందికి చాలా స్ట్రగుల్ ఉంటుంది, కానీ మీరు అది నిరూపించుకున్నారు కూడా. అదే మీరు చిన్న ఫ్లా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, కానీ అందులో అమాయకత్వం కానీ అన్నీ పర్ఫెక్ట్ కుదిరే. ఇప్పుడు నాకెందుకు 99% మీడియాకి నువ్వెవరో తెలియదు. అవును సార్ తెలియదు. మేము ఫేమస్ సినిమాలో చూసినప్పుడు ఒక క్యారెక్టర్ ఎవరో ఒక అబ్బాయి అనుకున్నారు అంతే. నేను చెప్పుకునే వరకు కూడా తెలియదు నేను మేము ఫేమస్ లో చేశాను అని చెప్పేసి. అంటే ఆల్రెడీ 2 years దాటిపోయింది, సో ఎక్కడ చూసా అనుకుంటారు తప్ప అంతే, అంత లేదు. అయితే నరేంద్ర నాకు అర్థం కాని ఏంటంటే, ఇప్పుడు తిరువీరు ఉన్నాడు, ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి అంటే ఏ మాటకి ఆ మాట నరేంద్ర చూసి టికెట్ తెగదు. తిరువీరుకి కొద్ది గొప్ప మసూదా వల్ల, పలాస వల్ల, జాజిరెడ్డి వల్ల, సమ్ కైండ్ ఆఫ్ పరేషాన్ వల్ల, సిన్ వల్ల కొంతమంది ఆడియన్స్కి తిరువీరు తెలుసు. ఎందుకంటే ఆయన చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా కష్టపడి వచ్చాడు. ఆయన యాక్టింగ్కి సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు సార్. అవును, ఈజ్ అ వెరీ సెటిల్డ్ యాక్టర్. నేను ఫ్యాన్, నేను ఆ రోజు చెప్పాను. అవును, స్టేజ్ మీద అన్నారు ఫ్యాన్ని. నేను మీకు చెప్పలేదు ఎందుకంటే వీడిని అతను యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి చెప్తున్నాడేమో అనుకుంటారని. నేను నిజంగా మీకు ఫ్యాన్ అన్నా, నేను జార్జ్ రెడ్డి నుంచి ఫ్యాన్ సార్. అవునా? అయితే అదే అప్పుడు చూసినప్పుడు కూడా భలే ఉన్నాడు ఇతను అనుకునేవాళ్ళం. బట్ అతను ఎప్పుడు కూడా అతను ఎక్స్ట్రీమ్ లెవెల్లో పర్ఫామ్ చేయలే. ఇప్పుడు కూడా మీ క్యారెక్టర్లో సెటిల్గా చేశాడు. అతను ఎంత చేయాలి, ఆయన ఒక ఫోటోగ్రాఫర్ ఎలా ఉండాలో అలా ఉండడానికి ట్రై చేశాడు. కానీ మీరు ఈ ప్రీ వెడ్డింగ్ షోలు ఎప్పుడు చూడలేదా? సపరేట్గా ఇలాగా చాలా రకరకాలుగా వింతలుగా ప్రీ వెడ్డింగ్ షో జరుగుతూ ఉంటాయి కదా, కొత్తగా పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి. చూసినాం కదా సార్, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చాలా, నేనైతే ఒకటి అంటే అది ఇక్కడ చెప్పొచ్చో లేదో కానీ, బురదలో పడి బొరలడము అండ్ బట్టలు లేకుండా నేకుడుగా వైట్ దుప్పటి కప్పుకుని దారుణంగా ఉన్నాయి సార్ అవి. అందుకే అవన్నీ చూసినప్పుడు అలాంటి టాపిక్స్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒకవేళ మీరు ఏమైనా చేశారేమో సినిమా చూడకముందు, అలాంటి ఒక మైండ్ సెట్ ఉండే. యాక్చువల్లీ టైటిల్ అలా ఉంది కాబట్టి ఇవన్నీ చూసి వీటిలో నుంచి ఏదైనా ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారేమో అనిపించింది. అది ఎంటైర్ చుట్టూ అంతా కూడా ఒక 5 చుట్టూ తిరిగే ఒక కథ, అంతే కదా? అంతే సార్. క్యూట్ డ్రామా, 5 మధ్యలో తిరిగే డ్రామా. అసలు ప్రీ వెడ్డింగ్ షో అనేది ఒక చిన్న పాయింటే. దాని తర్వాత ఉండే ఎమోషన్స్ ఒకరికొకరు ఫస్ట్ తెలీదు, దాని తర్వాత చిప్పు పోయిన తర్వాత హీరోయిన్తో
ఆ హీరోకి వచ్చిన బాండింగ్ ఏంటి, వీళ్ళు ఎట్లా దాన్ని సాల్వ్ చేసి, చాలా క్యూట్ స్టోరీ. అసలు దానికి ప్రీ వెడ్డింగ్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అంటే వన్ ఆఫ్ ది కాన్సెప్ట్. కానీ దానికి టైటిల్ అది కాకుండా ఉంటే ఇంకా పెద్ద ఎత్తున మార్కెట్లోకి వెళ్ళేదేమో. ఇప్పుడు నువ్వు చెప్తావు బా, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఏం సినిమా చేసావు పిల్లడా అంటారు, అప్పుడు నువ్వేం చెప్తావు? ప్రీ వెడ్డింగ్ షో అంటాం. అంటే కొంచెం పెద్దవాళ్ళకి అర్థం కాదు సార్, ఇంగ్లీష్ నేమ్ ఉంటుంది కాబట్టి. బట్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా మిగతా నేమ్స్ ఏమన్నా యాప్ట్ అవుతాయని చూసారు సార్. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో అంటే దాన్ని తెలుగులో మారిస్తే పెళ్ళికి ముందు తతంగం అనో ఏదో ఉంటుంది, అది చాలా దరిద్రంగా ఉంటుంది తెలుగులో. ప్రీ వెడ్డింగ్ షో అంటే అట్లీస్ట్ యూత్లో నార్మల్ అట్లీస్ట్ ఒక 40-50 years ఏజ్ వాళ్ళకి తెలుస్తుంది. అదే ఇప్పుడు ఒక ట్రెండ్ కూడా కాబట్టి, అండ్ కోర్ పాయింట్ దాని మీదే ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకి వేరే ఛాన్స్ దొరకలేదు సార్. ఇదే యాప్ట్ అనిపించింది. రైట్ నరేంద్ర, అయితే ఒకసారి సినిమా గురించి పక్కన పెడదాం, నీ లైఫ్ సినిమా గురించి మాట్లాడదాం. నాకు అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలని అందరికీ ఉంటుంది, ఎవరు చెప్పరు కానీ చాలామందికి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మన ఈ మధ్య ఇంటర్వ్యూస్లో కూడా చూస్తున్నప్పుడు మీరు హీరో మెటీరియలా, మీరు ఇలాంటి మెటీరియలా, మీ హైట్ ఏంది, మీ వెయిట్ ఏంది, మీ కలర్ ఏంది, మీ ఇదేంటి, ఇలాగ ఏ ఉంటున్నాయి సంథింగ్. అవి నిజంగా బాధాకరమైన విషయాలు. టాలెంట్ అనేది అన్నిటికంటే ముఖ్యం. కానీ మీకు ఎలాంటి ఎప్పుడైనా ఎదురైనాయా? అట్లేం ఎదురు కాలేదు సార్. అంటే ఏం లేదు, బేసిక్గా నేను కమెడియన్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి నాకు మనం ఇప్పుడు బ్రహ్మానందం గారు, ఆలీ గారు, సునీల్ అన్న వీళ్ళందరినీ చూసి పెరిగినాం కదా సార్. వేణుమాధవ్ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా, ఎంఎస్ నారాయణ గారు, ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరినీ మనం చూసి పెరిగి కొంత వాళ్ళ లోపల ఉన్న హ్యూమర్ ఏదో అంటే బాగా టీవీ చూస్తుండే సార్ నేను. చూసి కొంచెం నాకు ఎక్కింది అది వాళ్ళది. కొంచెం ఆబ్వియస్లీ నా లిమిటేషన్స్ నాకు తెలుసు సార్. నేను ఆబ్వియస్లీ కామెడీ చేయగలుగుతా, ఐఎమ్ ఏ కామెడియన్. ఒకవేళ నేను యాక్టర్ అయినా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో మెయిన్గా నేను కామెడీ చేయగలుగుతా. నేను ఇదే లైన్లో ఉండే కాబట్టి నేను పెద్దగా ఏమి నీకు ఎందుకురా ఇవి అవి అని ఎదుర్కోలే. కాకపోతే ఇంకా నేను సినిమాలకు వెళ్తా అన్నప్పుడు మాత్రము అవసరం ఆ సినిమాలు, చదువుకున్నావు, బీటెక్ చేసినావు, జాబ్ చేసుకోక ఇవన్నీ ఎందుకు అనేవి వచ్చినాయి. కానీ నీ మొహానికి ఎందుకు, ఇట్లాంటివి నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. అవసరం కూడా లేదు. ఏంటంటే మీరు చేసే క్యారెక్టర్స్కి దానికి ఒక కమర్షియాలిటీ ఉంటేనే ఒక సినిమాలు మిమ్మల్ని తీసుకుంటారు, అదర్వైజ్ ఎందుకు తీసుకుంటారు? కానీ ఎక్కడో ఒక ఆడిషన్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. అవి ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడో మీరు ఎవరో ఒక ఆర్టిస్ట్ ఓన్ చేసుకొని చేయగలగాలి. అవును సార్, అంతే కదా. అంతే. ఇప్పుడు ఇంతమంది కమెడియన్స్లో, ఇంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్లో ఎవరిని మీరు తీసుకుంటారండి? నాకు బాగా బ్రహ్మానందం గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్. ఉంటుందా? అంటే నేను ఇప్పుడు కొంచెము మనకి అంటే ఇది అనాలో లేదు తెలియదు కానీ కొంచెము న్యాచురాలిటీకి వచ్చింది యాక్టింగ్. కానీ కొంచెం ఇంతకుముందు స్లాప్ స్టిక్ కామెడీ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, కామెడీ అనగానే స్లాప్ స్టిక్ కామెడీ లాగా ఉంటుంది. సో మనము ఆ టైంలో చూసినప్పుడు కొంచెం స్లాప్ స్టిక్ కామెడీ. ఇప్పుడు మళ్ళీ యాక్టర్స్ అందరు మారిపోయారు, దానికి తగ్గట్టు అడాప్ట్ చేసుకొని. ఆ టైంలో మనం చూసినా అన్న అదే. సో నేను చేసినప్పుడు ఆయన బాగా నా మీద వర్క్ అయినాయి సార్. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఇదేంటే చిన్న ఆయన ఇట్లా తిరగడం, ఇట్లా సడన్ గా ఇట్లా ఉంటాయి కదా, అవి బాగా అడాప్ట్ చేసుకుంటుండే. తర్వాత కొంచెం అసలు నాకు మెల్లిమెల్లిగా తెలిసింది, ఓకే ఇది కాదు, ఇప్పుడు వర్క్ అయ్యేది కాదు ఇది, ఇప్పుడు ఎట్లా కొంచెం న్యాచురాలిటీకి వచ్చింది అని మార్చుకుంటూ రావడమే సార్, అప్డేట్ చేసుకుంటూ. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ మదర్ ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ లేరు సార్. ఫాదర్ 4 years అప్పుడు చనిపోయారు. మా మదర్ సింగిల్ పేరెంటే. బట్ మాది నేను చిన్న ఉన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ సార్. నాకు 3 బాబాయిలు, 3 పిన్నిలు, మా పెద్దనాన్న, పెద్దమ్మ, అన్నయ్యలు, చెల్లెళ్ళు, తాత, నాయనమ్మ. మాదంతా హైదరాబాద్ బేస్, సికింద్రాబాద్ బేస్డే సార్ మాది. సికింద్రాబాద్, ఇంకా హైదరాబాద్లో చుట్టుముట్టు అంతా మా రిలేటివ్స్ అంతా చుట్టూ మొత్తం ఉన్నారు. సో ఏంటంటే మా ఫాదర్ చనిపోవడం వల్ల నేను కొంచెం ప్యాంపర్డ్గా పెరిగిన మా ఇంట్లో మిగతా వాళ్ళందరికంటే. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు చదువుకొని యూఎస్కి వెళ్ళిపోయినారు, మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు. నేను ఒక్కడనే పిల్లని, మిగతా బాబాయిలందరికీ ఆడపిల్లలే. సో కొంచెం అరే మా అన్న కొడుకు అండ్ మా డాడీ లేకపోవడం వల్ల ఇంకా వాళ్ళకి అదే పెయిన్ ఉంటుంది కదా. సో అండ్ మాది సికింద్రాబాద్లో క్వార్టర్స్, మాది 2nd floorలో ఉంటుంది. సో నన్ను కిందికి దించేవాళ్ళు కాదు, కొంచెం మాది బస్తీ సార్, మాది బస్తీ. సో బస్తీలో ఎందుకురా నువ్వు చదువుకో, ఇవన్నీ వద్దు, మేమే తిరిగి ఇదైపోయినాం.
నువ్వు మంచిగా ఇది చేయాలని చెప్పి నన్ను కిందికి దిగని వేరే వాళ్ళతో ఆడనీయకపోతుండే. అయ్యో, అసలు నాకు గేమ్స్ కూడా రావు సార్. బస్తీ అంటే కూడా తెలియదు. నేను నా హైట్ కూడా షార్ట్ అవ్వడానికి కొంచెం ఎదగకపోవడానికి కారణం అది కూడా ఉంది. అది కొంచెం బాస్కెట్ బాల్ అవి ఆడితేనన్నా కొంచెం అంటే ఇంకా ఇంటి దగ్గర ఆడకపోతుండే, ఎట్లా ఆడకపోతుండే, స్కూల్కి పోతే చదవాలి ఇది ఒక్కటి మాత్రం బాగా పెట్టేసినారు మీద. సో బాగా చదువుతుండే, ఇంటికి వచ్చి టీవీ చూస్తుండే, కార్టూన్స్ చూస్తుండే, ఇదే నా పని. ఆ టీవీ చూడడం వల్ల నాకు తెలియదు కానీ బాగా టీవీయే సార్. అయితే చదువుకోవాలి, లేకపోతే టీవీ చూడాలి. టీవీలో అయితే సినిమాలు, లేకపోతే కార్టూన్. ఇంతకు మించి నా వేరే ప్రపంచం లేదు 10th వరకు కూడా. ఓకే, 9th 10th అంటే కొంచెం ఎగ్జామ్స్ ప్రెషర్స్ వల్ల టీవీ తక్కువైందేమో కానీ నేను 8th క్లాస్ వచ్చే వరకు కూడా మ్యాక్సిమం స్కూల్, ఇల్లు, ట్యూషన్, టీవీ, ఇదే నా డైలీ రొటీన్. నాకు నిజంగా చెప్తున్నా క్రికెట్ ఆడడానికి కూడా రాదు. ఇప్పుడు ఈ మధ్య ఏదో కొంచెం అట్లా ఇట్లా బయటకు నిజంగా రాదు సార్. సో అట్లా ఉన్నప్పుడు అట్లా నేను టీవీ చూసే నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఎంత కష్టం, ప్రతిరోజు ఎంతమందికి ఈ అవకాశం కోసం ఎంత ఎదురు చూస్తారు. అలాంటిది ఒక సినిమాలో వన్ ఆఫ్ ది తిరువీరు తర్వాత మెయిన్ లీడ్ నువ్వే. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క రివ్యూలో తిరువీరు చాలా ఫీల్ అయ్యాను, నేను కూడా ఫీల్ అయ్యాను. ఆయన అసలు తిరువీరుది ఏం లేదు, మొత్తం నరేంద్రదే అన్నట్టుగా చెప్పారంటే నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది సార్. చాలా ఆబ్వియస్లీ సినిమాని నేను అదే చెప్తున్నాను సార్, భుజాల మీద మోసాడు సార్. అంటే సినిమా ఎవరికి ఇంకా అప్పటికి తెలియదు ప్రీ వెడ్డింగ్ షో అనేది. కరెక్ట్. అంటే ఎక్కడెక్కడికి తిరిగారు రోహన్, తిరువీరన్న, వీళ్ళు మాత్రము సినిమాని చాలా ప్రమోట్ చేస్తారు. అంటే ఇప్పుడు నేను చేయొచ్చు సార్, కానీ నేను చేసినా ఎవరు చూడరు. కరెక్ట్. ఎందుకంటే నేను ఎవరికి తెలియదు. తిరువీరన్న తెలుసు, రోహన్ తెలుసు, కానీ వాళ్ళు ఎంత మోసారో నాకు తెలుసు. అట్లా చెప్పినప్పుడు కొంచెం నాకు కూడా బాధ అనిపించింది సార్, కొంచెం ఇబ్బందిగా ఉండే. నాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు చెప్పారా తిరువీరుకి, అన్న వాళ్ళు అలా మాట్లాడుతున్నందుకు మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు అంటే నేను ఎట్లా చెప్పాలో నాకు అదే ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ ఫర్ యువర్ పెయిన్. కానీ ఇక్కడ మీరు నాకు ఒకవేళ వస్తే మాత్రం నేను ఇప్పుడు ఈ అవకాశంగా మాత్రం చెప్తా అన్న, ఒకవేళ తిరువీరన్న ఏదైనా ఉంటే వాళ్ళు మేబీ వాళ్ళకి ఆనంద్ అనే క్యారెక్టర్ ఎంటర్టైన్మెంట్ అది ఇది ఉండడం వల్ల కొంచెం నచ్చిండొచ్చు. కానీ ఆబ్వియస్లీ నేను ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తున్నాను సార్, తిరువీరన్న ఇస్ ద ఫేస్ ఆఫ్ ద సినిమా, తిరువీరన్న ఇస్ ద హీరో. రమేష్ అనే ఒక ఫోటోగ్రాఫర్ కథలో ఆనంద్, సౌందర్య, హేమ, ఆనంద్ తల్లిదండ్రులు, మిగతా వాళ్ళంతా పాత్రధారులు అంతే. తిరువీరన్న మాత్రమే హీరో సార్. కరెక్ట్. దేనికంటే నేను కూడా తిరువీర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ది. రమేష్ అనే క్యారెక్టర్ని మిగతా హీరోలను ఊహించుకోలేము. ఆనంద్ని ఇప్పుడు మేము ఇంకెవరిని ఊహించుకోలేం, కానీ ఎవరినైనా ఊహించుకోవచ్చు. యు గాట్ మై పాయింట్. అర్థమైంది సార్. అదే అప్పుడు సడన్గా ఆనంద్, నరేంద్ర అనే పేరు వచ్చినప్పుడు తర్వాత సంగతి వేరే, కానీ ముందు ఫేస్ అంతా కూడా అతనే కదా, ఆయనే సార్. అప్పుడు అతను బాధపడటంలో కూడా అర్థం ఉంది. నేనైతే చాలా ఫీల్ అయ్యాను. అంటే అలా ఏం లేదు తిరువీర్, నిజంగా కొన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు నువ్వే గాజీలో చేసావు. గాజీలో నీకు వన్ ఆఫ్ ది అబ్బాయి బాగున్నాడు అనుకున్నారు. పలాసలో నువ్వు మెయిన్ లీడ్ హీరో కాదు, కానీ నువ్వు బాగున్నావు అని వచ్చింది అని ఐ విల్ కన్విన్స్ మై సెల్ఫ్. నేను ఎలా కన్విన్స్ చేయాలో అంటే ఒక యాక్టర్కి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. అవును సార్, అది నాకు చేతనైనట్టుగా నేను చెప్పాను. అది ఆ అబ్బాయికి రేపు పొద్దున పేరు వచ్చినా అది మీతోనే వచ్చిందే. ఆబ్వియస్లీ సార్. ఆ రోజు తిరువీరన్న ఒకవేళ ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు ఓకే చేయండి అని ఉండకపోతే నాకు ఆనంద్ అనే క్యారెక్టర్ వచ్చేది కాదు. కరెక్ట్. ఈరోజు ఆనంద్ అనేటోడు జనాలకి పరిచయం, నరేంద్ర అనే అబ్బాయి జనాలకు పరిచయం అయ్యేవాడు కాదు. కరెక్ట్. నరేంద్రకి ఆ పెయిన్ తెలుసు, తిరువీర్కి ఆ కష్టం తెలుసు, ఆ యాక్టర్లో ఉన్న క్యాలిబర్ తెలుసు. అందుకని అతను చాలా సపోర్ట్ చేశాడు సార్. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు అంటే క్యారవాన్ ఉండే సార్. క్యారవాన్ కూడా నన్ను పిలిచి, ఆనంద్ క్యారవాన్ హీరోకి మాత్రమే క్యారవాన్ అనుకోకు, నువ్వు కూడా వాడుకో, ఇదేదో తిరువీరన్నకే పెట్టారు నాకు కాదు, ఇక్కడ చలి ప్రాంతం, ఇది బట్టలు చేంజ్ చేసుకో అంటే కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవడానికి దీనికి చాలా ఇబ్బంది అవుతుంది, నువ్వు వాడుకో అని చెప్పి నాకు ఆ రోజే. నేను వెంటనే డైరెక్టర్ కన్నా ఏందన్నా అంత మంచిగా ఉన్నాడు అన్న, అసలు డౌన్ టు ఎర్త్, చాలా డౌన్ టు ఎర్త్, ఇంత మంచి. మీకు నాకు తెలిసి మీరు వినుంటే ప్రెస్ మీట్లో కూడా చెప్పుంటాడు డైరెక్టర్, ఇట్లా అన్నారు నాకు నరేంద్ర వచ్చి ఇంత మంచోడు ఏందన్నా తిరువీరన్న అని చెప్పాడు. అంటే రీసెంట్ టైమ్స్లో సినిమా మీద పట్టుతో పాటు సినిమా గురించి తెలిసి థియేటర్ నుంచి వచ్చిన ఒక హీరో తిరువీరన్న. అందుకే ఐ రెస్పెక్ట్ పర్సనల్లీ
ఆ కష్టం తెలిసిన అతను కాబట్టి వాళ్ళు 100 రూపాయలకి 200 రూపాయలకి ఎలా బతుకుతారో కూడా ఇక్కడ హైదరాబాద్లో నాకు తెలిసిన నటుడు. గతంలో ఇలాగా రవితేజ గారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే, ఎవరిని ఇక్కడ తక్కువ అంటలే. కానీ తిరువీర్ అనేవాడు మీలాంటి వాళ్ళని ఎందుకు గుర్తించి అలా రెస్పెక్ట్ చేశాడు అనేది నాకు పర్సనల్గా చెప్పాడు, నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. మీ అందరి గురించి ఎంత గొప్పగా చెప్పాడో నాకు బాగా గుర్తు, అందుకని చెప్పి పర్టికులర్గా చెప్పాల్సి వచ్చింది. లేదు సార్, నేను అదే అంటున్నాను. అంటే నేను ఇక్కడ నీ పాయింట్లోనే నేను నీ వైపు నుంచి మాట్లాడుతున్నా. అంటే నీకు తెలియదు ఎవరో థర్డ్ పర్సన్ అంటారు, బట్ అది అంటే నాకు అదే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో నాకు తిరువీర్ అన్నని వీళ్ళు ఇట్లా అంటున్నప్పుడు నాకు ఫేస్ చేయాలంటే కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది సార్. అది ఇప్పుడు చెప్పు మూమెంట్స్లో ఖచ్చితంగా అనిపించింది. నేను అందుకే నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పేది అంటే ఇప్పుడు సునీల్ అనే ఒక కామెడియన్ ఇంతకుముందు వేరే సినిమాల్లో చేసిన సొంతం సినిమాలో సునీల్ అనే కామెడియన్ బాగా చేశాడు. మనం సునీల్ అన్న కామెడీ గుర్తుంటుంది అట్లా అని చెప్పి సునీల్ అన్న హీరో కాదు, నేను హీరో కాదు సార్ ఈ సినిమాకి. నేను అదే అంటున్నా, రమేష్ అనే ఒక ఫోటోగ్రాఫర్ కథలో ఆనంద్, హేమ, సౌందర్య అనే పాత్రధారులు వచ్చిపోతారు తప్ప ఇది ఆనంద్ హీరో అనేది అయితే నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. అండ్ ఓకే, మేబీ నేను బాగా యాక్ట్ చేసిండొచ్చు, మంచి పేరు వచ్చిండొచ్చు, అబ్బాయి బాగా చేశాడు, అక్కడ వరకు ఓకే, బట్ ఆనంద్ హీరో ఇది ఐ వాంట్ యాక్సెప్ట్. ఎస్ కరెక్ట్, నువ్వు కరెక్ట్గానే ఉన్నావు అంటే మీటర్లోనే. దేనికంటే నీకు రియాలిటీ తెలుసు కాబట్టి, యు నో ద రియాలిటీ. ప్రేక్షకుడికి ఏంటంటే ఆ ఎక్సైట్మెంట్లో ఏమైనా మాట్లాడతాడు, దాన్ని మనం ఎంతవరకు తీసుకోగలుగుతున్నాం అనేది ఇక్కడ మన పాయింట్. నాకు వేరే ఉద్దేశం కాదు. యు ఆర్ ద త్రివీర్ తర్వాత ఆ సినిమాని మోసి అక్కడ దాకా తీసుకెళ్ళగలిగావు. ఇవాళ రోజున మీ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తానని ఎదురు చూస్తున్నారు అందరూ. ఆ విషయం తెలుసా మీకు? తెలుసు సార్, తెలుసు. అదే అంటే కొంచెం థియేటర్ ఇంకా రావాల్సింది, ఓకే ఓటీటీలో ఇంకా. కానీ థియేటర్కి కూడా మీరు బాగానే పుష్ చేశారు అబ్బా. ఆఫ్టర్ రిలీజ్ మీరు ముందు ప్రీమియర్ వేసినప్పుడు ఆ రోజు నుంచి అందుకుంది. అవును సార్, ఆ రోజు నుంచి మీరు కష్టపడింది, ఆ రోజు నుంచి అందుకుంది. అండ్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ సార్ మీతో సహా మీడియా సపోర్ట్ లేకపోతే ప్రీ వెడ్డింగ్ షో అనేది జనాల లోపలికి వెళ్ళేది కాదు సార్. అంటే మీరు ఎట్లా అంటే బ్రిడ్జ్ సార్, జనాలకి ప్రీ వెడ్డింగ్ షో మేకర్స్కి, ఫిలిం గోయర్స్కి, ఫిలిం మేకర్స్కి మధ్యలో బ్రిడ్జ్లాగా నిలబడి అందరినీ మీరు ఆ బ్రిడ్జ్ దాటి సినిమాకి రావడానికి మీరు చాలా హెల్ప్ అయ్యారండి. అంటే ప్రతి ఒక్క మీడియా పర్సన్కి చాలా 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 థ్యాంక్స్ సార్, మీకు కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ. అది ఏంటంటే నిజమైన సినిమాకి ఇప్పుడు అక్కడ ఏం లెక్కలు ఉండవు. ఆడ ఒక ఎంటర్టైన్మెంట్ని ప్యూర్గా అందరూ ఆస్వాదించినప్పుడు అది ఆటోమేటిక్గా చేస్తాం. అది నిజమైన జర్నలిస్టుల లక్షణం. మిగతా అన్ని ఎక్కడన్నా అటు ఇటు అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ బాగున్న సినిమాని మాత్రం ఏ జర్నలిస్టు చంపాలనుకోడు. దాన్ని కూడా మనం నెగిటివ్గా చూస్తే ఇంక మనం చేయగలిగిందే లేదు. అది ఎక్కడో పర్సంటేజ్ ఉంటారు, ఒక 10% పీపుల్, 90% అయితే మన వైపే ఉంటారు, మంచి వైపే ఉంటారు ఎప్పుడు. అయితే మీరు ఇందాక మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ చిన్న బ్రేక్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, అయిపోయింది, హైట్ పెరగలేదు, ఆ బస్తీ పేరేంటి? తుకారం గేట్ సార్, లాలాగూడ. తుకారం గేటా? లాలాగూడ అడ్డగుట్ట నుంచి మల్కాజ్గిరి పోయే చాలా ఫేమస్ ఏరియా. అవును, తెలుసు నాకు. సో అందుకే నన్ను బయటికి రానిలేదు. సో అట్లా మనకి సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ సార్. తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత ఇంకా నేను డైరెక్ట్ ఇటు చేయడము అంటే మళ్ళీ ఏమైపోతుంది అంటే నేను మళ్ళీ ఏదైనా వేరే దానికి సంబంధించిన జాబ్ చేసుకుంటే నేను ఎక్కడ సినిమాల్లోకి వెళ్ళిపోలేనేమో, నాకు అవకాశం దొరకదేమో అని చెప్పేసి మూవీస్కి వెళ్ళిపోతాను నేను అని చెప్పా. మా మమ్మీ ఏం చేసిందంటే ఫస్ట్ జిహెచ్ఎంసిలో నువ్వు బీటెక్ చదువుకున్నావు కదరా, వర్క్ ఇన్స్పెక్టర్గా జాబ్ పెట్టించారు తెలిసిన వాళ్ళ త్రూగా. వర్క్ ఇన్స్పెక్టర్ అంటే ఈ రోడ్ ఇంజనీరింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం కూర్చొని దాన్ని సూపర్వైజ్ చేస్తుండాలి. వాళ్ళు ఎట్లా ఆ మాల్ ఎట్లా కలుపుతున్నారు, ఇదంతా ఎట్లా వర్కింగ్ అర్థమైంది. ఇన్స్పెక్టర్ చేశాను ఒక నెల. నా వల్ల అవ్వట్లేదు సార్, సినిమా సైడ్ వెళ్ళాలా, ఏదో ఒకటి చేయాలి. ఒక గవర్నమెంట్ జాబ్ కూడా వదులుకున్నావు. గవర్నమెంట్ జాబ్ కాదు, కాంట్రాక్ట్ బేసిస్. అదే జిహెచ్ఎంసి జిహెచ్ఎంసి సార్, జిహెచ్ఎంసి కాంట్రాక్ట్ బేస్ అంటే ఎంత డబ్బు వస్తుంది?
యా అవి ఉన్నాయి సార్. బట్ నాకు నా వల్ల కాలేదు. ఏం చేస్తున్నా నేను ఈ రోడ్డు మీద బండి దగ్గర కూర్చొని అన్న అది కలుపు ఇది కలుపు అని నేను ఎందుకంట అది కూడా కలపండి ఒక సరిగ్గా కలపంటేనేమో వాళ్ళు సీరియస్ అవుతారు. ఇవన్నీ నాకు అవసరమా ఎంత అని చెప్పేసి నేను సినిమాకి వెళ్ళిపోతా అని చెప్పి మా మమ్మీకి చెప్పకుండా రిజైన్ లెటర్ రాసి ఇచ్చేసి అమ్మ నేను వెళ్ళను అంటే ఇంకా మా మమ్మీ నాతో గొడవ పెట్టుకొని కొన్ని రోజులు మాట్లాడలేదు, కోపంగా ఉంటుండే. తిను ఇట్లా ఉంటుండే. ఇంకా తర్వాత ఏం చేసిన అంటే అప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయింది సార్. నాకు మ్యారేజ్ అయిపోయింది. ఏంది చోటా బచ్చా మ్యారేజ్ అనేది? అంటే బీటెక్ అయిపోయింది. నాకు బీటెక్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. సో కొన్ని గొడవల వల్ల అమ్మాయి వచ్చేయడము, మ్యారేజ్ చేసేసుకోవడం జరిగింది. లవ్ స్టోరీనా? లవ్ స్టోరీ. సరే లవ్ స్టోరీ చెప్పండి కొంచెం ఇంట్రెస్ట్గా. యాక్చువల్లీ ఏంటంటే నాకు బీటెక్లో ఉన్న మలక్పేటలో మా రిలేటివ్స్ ఉంటారు సార్. ఓకే. మా అన్నయ్య వాళ్ళు ఉంటారు. మలక్పేట రేస్ కోర్స్ రోడ్ అక్కడనే వాళ్ళ ఇల్లు. సో అదే బస్తీలో ఈ అమ్మాయి వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్ ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ నేటివ్ శ్రీకాకుళం. బట్ ఈ అమ్మాయి బార్న్ అండ్ బాటప్ అంతా ఇక్కడే మలక్పేట. వాళ్ళది చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అమ్మాయి ఏదో వర్క్ చేసుకుంటుండే. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయినప్పుడు పక్కనే ఒకటే ఏరియా కాబట్టి వచ్చిపోతుంటారు కదా, అట్లా నాకు పరిచయం అయింది. మా ఇంట్లో తెలిసింది, వాళ్ళ ఇంట్లో తెలిసింది. లేదు వాళ్ళు ఆంధ్ర సైడ్ వాళ్ళు, మనకేడ జమాన్సదరా అని మా మమ్మీ. వాళ్ళు తెలంగాణ వాళ్ళు, మనతో కాదు మనకెట్లా అని వాళ్ళు. ఈ కూడా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పంచాయతీలు అవుతుండే. సో ఇవన్నీ అయ్యి ఆఖరికి అమ్మాయిని గుంటూరుకి పంపించేసారు. ఆంధ్ర తెలంగాణ గొడవలు మీ లవ్కి? ఆంధ్ర తెలంగాణ గొడవలని కాదు, ఇక మా వీళ్ళు ఎట్లా అంటే మాకు జమాంచది. కొన్ని పద్ధతులు వేరుంటాయి, అవి ఇవి వేరుంటాయి. జమాంచదురా పోయి నీకు వాళ్ళకి అని మా మమ్మీ. నేను సరే నేను ఏదో మేనేజ్ చేస్తూ ఉంటుండే, పంపించేసినారు. గుంటూరు పంపించేసినారు. తర్వాత అమ్మాయి వచ్చేసింది ఒకసారి. ఓకే. గుంటూరు నుంచి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి పంపించేశారు. నేను ఒక్కసారి ధన్మన్ ఫోన్ చేసి నైట్ నేను ట్రైన్ ఎక్కేసిన, నాతో అయితలేదు, నేను వచ్చేసిన. ట్రైన్ ఎక్కేసిన వచ్చినా నాకు ఇప్పుడే మొన్ననే 2 నెలలు అయింది బీటెక్ అయిపోయి. ఇప్పుడు ట్రైన్ ఎక్కి వచ్చిన అంటే నేనేం చేయాలా? అట్లీస్ట్ జాబ్ ఏదన్నా ఒకటి చేయాలో. ఇప్పుడు నేను జాబ్ చేసే పొజిషన్లో కూడా లేను. ఉన్న జాబ్ ఏమో రిజైన్ చేసి ఇచ్చేసినాడా జిహెచ్ఎంసీలా అని అంటే లేదు నాతో కాదు అంటే ఇక అది పెద్ద గొడవ. అది చదరగట్ పిఎస్ దాకా పోయింది సార్. పోలీస్ స్టేషన్ దాకా పోయింది. పోలీస్ స్టేషన్ దాకా ఇక అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అంతా ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అక్కడ వరకు కొంచెం అయింది. తర్వాత ఏంటంటే ఇంకా పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఏం చేస్తావురా నువ్వు, జిహెచ్ఎంసీలో పెట్టినాక కూడా నువ్వు వినలేదు, ఇప్పుడు ఏం చేస్తావంటే నేను సినిమాలకు పోతా అని చెప్పి అందరు వేసుకున్నారు. నాకు రివర్స్ తమాషా చేస్తున్నావు నువ్వు, పెళ్ళై ఇప్పటిదాకా ఉన్నది ఒకటి ఇప్పుడు ఒకటి, ఏం ఆటపరస్కం అనుకుంటున్నావు లైఫ్ అంటే ఇదంటే. అప్పుడు నాకు అనిపించింది సార్, ఓకే మా మమ్మీ మా ఇంట్లోనే నేను సినిమాలకు పోతా అంటే నన్ను సపోర్ట్ చేయకపోతే, ఇంకొకవేళ నేను రేపు సినిమాలకు పోయినాక ఎవరైనా నాకు పెళ్ళయిందని చెప్తే నన్ను ఎవడు ఎందుకు బాబు నీకు ఇవన్నీ పోయి పని చూసుకోవచ్చు కదా అంటారు సార్. అందుకే నేను ఎవరికి చెప్పలేదు. నా ఫస్ట్ సినిమా మేం ఫేమస్ రిలీజ్ అయ్యేదాకా నాకు పెళ్ళయింది అని చెప్పి ఎవరికి చెప్పలేదు. ఎవరికి తెలియదు సార్, ఎవరికి అసలు నమ్మలేదు కూడా చెప్తే. తర్వాత ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు కూడా నమ్మకం కుదరట్లేదు. అదే అయితే దాని తర్వాత ఏమైందంటే పెళ్ళైన తర్వాత డెక్కన్ స్టూడియోస్ అని బేగంపేటలో ఒక గ్రీన్ మ్యాట్ అండ్ డబ్బింగ్ స్టూడియో ఉంటుండే సార్. ఓకే. అక్కడ ఏంటంటే అందరూ రైటర్స్ ఎవరెవరైతే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చి స్కెచ్ వీడియోస్ అవి ఇవి చేసుకునేవాళ్ళు. సో అక్కడ ఒక ఏదో నాకు ఫార్వర్డ్ మెసేజ్లో మా ఫ్రెండ్ పంపిస్తే నేను అది చూసి వెళ్ళా. ఇక్కడ ఏదో ఆడిషన్ ఇచ్చా. అప్పుడేంది ఆడిషన్ అంటే మనకేం తెలుసు, ఏవో సినిమా డైలాగులు కొడితే ఆడిషన్ అనగానే యమదొంగల ఎన్టీఆర్ డైలాగ్ చెప్పా. వచ్చా నీకు అది? వచ్చారు, అది వచ్చి ఇది వచ్చు. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి తమ ధర్మసూత్రములు సైతం మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివున్నే ప్రత్యక్షము గావించి తమ పాశమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరుడైన మిమ్ములనే ప్రాణభయముతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి.
నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత అహంకారం, ఎంత కుసంస్కారము. నేటి నుండి దేవుడు అధికుడు నరుడు అదముడు అన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసేదా. దిక్కుల నేలే అష్టదిక్పాలకులు, మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడాన హర్షించే విధముగా సింహాసనమున అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న ఖచితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కుల మత జాతి కూప భేదమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? ఇవే చెప్తుండే సార్. ఫెంటాస్టిక్. అసలు చాలా అంటే చాలా. దానికి కూడా ఒక కావాలి కదా, నేను చెయ్యాలి అనుకున్నప్పుడు. అప్పుడు అదే సినిమా డైలాగ్లే చెప్తుండే, ఇది కొంచెం గ్రాంధికము, ఇవి చెప్తే మనకి ఇచ్చేస్తారు అనే దాంట్లో ఉంటుండే సార్. బట్ ఎవరు దేకపోతుంది, 100 మంది చెప్తారు, ఈ 100 మంది 100 సార్లు బై ఐడియాస్ ఎవడన్నా చెప్తాడు అన్నాడు. తర్వాత ఇట్లా కాదు, నువ్వు ఏదైనా హైదరాబాద్ ఆటో వాళ్ళ ఏం చేస్తారు కదా, అవి చేసి మెల్లమెల్ల అక్కడ సెటిల్ అయ్యి అక్కడ చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ బాబుఖాన్ ఎస్టేట్ బషీర్బాగ్లో ఉంటుంది కదా, అక్కడ ఒకటి ఎయిర్లైన్ టికెట్ ఏజెన్సీ ఉంటుంది. అవును. అక్కడ మా ఫ్రెండ్ జాబ్ చేస్తుంటే వాడితో పాటు జాయిన్ అయ్యి అది 9 to 6 చేసుకొని 6 o'clockకి మళ్ళీ బాబుఖాన్ ఎస్టేట్ బషీర్బాగ్ నుంచి బేగంపేట్ డెక్కన్ స్టూడియోకి వచ్చి అక్కడ నైట్ 10, 11, 12 వరకు వాళ్ళతో స్పెండ్ చేసి ఏమన్నా స్కెచ్ వీడియోలు అవి ఇవి చేసుకొని ఇంటికి వెళ్తుండే. ఓకే, స్కెచ్ వీడియో అంటే ఏంటి? స్కెచ్ వీడియోస్ అంటే చిన్న చిన్నవి సార్. ఇప్పుడు పొద్దున్న లేస్తే అబ్బాయిలు ఎట్లుంటారు, పొద్దున్న లేసి అమ్మాయిలు ఏవో చిన్నవి వీడియోలు, అప్పుడు స్కెచ్ వీడియోస్. తర్వాత యూట్యూబ్ కంటెంట్ అవి ఇవి చేసిన. బట్ ఆ ఛానల్ లేదు, ఆ స్టూడియో లేదు, ఇప్పుడు తీసేసినారు. బేస్ సార్. అక్కడ చాలా మంది వచ్చి అక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయినారు. నాకంటే మూవీ ఇండస్ట్రీకి సంబంధించి కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా కనెక్టివిటీ దొరికింది అక్కడ దొరికింది. కానీ నిజంగానే చూడు, ఎక్కడ ఎవరు ఏ పరిచయం లేకుండా ఎక్కడికో ఒక బ్రిడ్జ్ కలిపి తీసుకొచ్చేదే సినిమా. అవును సార్. అక్కడ ఆ డెక్కన్ స్టూడియోలో బాలు అని చెప్పి ఒక అన్న ఉంటుండే. ఆ అన్న ఏం చేసిండు, ఆయన చాయ్ బిస్కెట్ వాళ్ళు మూవీ స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడు లైన్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాడు. ఓకే. సో అరే ఇక్కడ ఒకటి చాయ్ బిస్కెట్లో తెలంగాణ మూవీ తీస్తున్నారు, అంత కొత్త వాళ్ళు, ఆడిషన్ ఇస్తావా నువ్వు, వాళ్ళకి తెలంగాణ అబ్బాయి కావాలని, నువ్వు బాగానే మాట్లాడుతావు కదరా అని అంటే, టీగానా వచ్చేస్తా అని చెప్పి పోయి ఇచ్చిన. అట్లా సెలెక్ట్ అయినా. బాలు అన్నకి ఎందుకు ఇష్టం అంటే, నేను బాగా హైదరాబాదీ సూపర్ నువ్వు మాట్లాడుతుంటే మస్తు అనిపిస్తుంది, మేము అంగ్రేజ్ సినిమాలో చూసిన వాళ్ళలాగా అనిపిస్తుంది. నేను అంగ్రేజ్ డైలాగులు కొడుతుండే అప్పుడు బాగా. అంగ్రేజ్ లో ఉన్న ఇస్మాయిల్ భాయ్ ఇవన్నీ బాగా కొడుతుండే సార్. అవి నాకు పిచ్చి ఆ సినిమాలో. హైదరాబాద్ నవాబ్స్, అంగ్రేజ్ చాలా బాగుంటాయి కూడా. వాటికి అసలు అక్కడ 100 రోజులు ఆడుతాయి తెలుసా మీకు, హైదరాబాద్ పాత బస్తీలో. సార్ మీరు అబిట్స్ తారక రామ థియేటర్ ఎదురు ఇంకో థియేటర్ ఉంటుంది సార్, అందులో అంతా వాడుతూనే ఉంటాయి. నేను థియేటర్కి నేను డక్కన్ క్రానికల్లో పనిచేసినప్పుడు తర్వాత వెబ్సైట్లకు పనిచేశాను. అప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళి సినిమాలు చూసేవాడిని, నవ్వి చచ్చేవాడిని. అదే ఆ సినిమాలు అంటే ఇప్పటికీ నేను అవి చిన్న ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా కూర్చున్నప్పుడు సినిమా వాళ్ళ క్యారేవై, నేను మామూలుగా ఇప్పుడు నేను అంటే ఇప్పుడు కొంచెం పద్ధతిగా వస్తుంది కానీ నేను మాట్లాడితే లేదు, నువ్వు నీలాగా ఉండు ఎప్పుడు. కానీ నేను చెప్తున్నా, యాక్టింగ్ దగ్గర డైరెక్టర్ ఏం చెప్తే వచ్చాయి కానీ విడిగా నీలాగా నువ్వు ఉండు, నిన్ను నువ్వు కోల్పోకు. అంటే యాజ్ అ ఫ్రెండ్లీ సజెషన్. అవునవును సార్. అంటే నీకు నేను చెప్పొచ్చు కదా అనే ఉద్దేశంతో. ఖచ్చితంగా సార్, మీలాంటి వాళ్ళు చెప్తేనే నేర్చుకోవాలి. అంటే నీ ఒరిజినాలిటీ మిస్ అవ్వద్దు అంటున్నా నేను. అంటే కొంచెం మరీ మాస్గా వస్తుంది సార్. మాస్ కొంచెం కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో జర్రా అది ఇది మిక్స్ చేసి ఒక బ్లెండ్ చేసి మాట్లాడతా. మాట్లాడుతుంటే నాదే వస్తుంది కదా సార్. అవును, అది అంతే. థరోలీ ఎంజాయ్డ్ యువర్ ఇంటర్వ్యూ మ్యాన్. చాలా అంటే నాకే ఒక కొత్త లోకంలో ఒక మనిషిని చూస్తున్న ఫీలింగ్ ఉండింది. అంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఎలా ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎంత కష్టపడతారో నాకు తెలుసు. కానీ నీకు చూడు ఎలా బ్రిడ్జెస్ ఎలా కలిసియో, ఇది ఇంత బ్యూటిఫుల్గా నేరేషన్ చేయడం కూడా రావాలి యాక్చువల్లీ. అది నా ఉద్దేశం. అయితే అట్లా మేము ఫేమస్ అనే ఛాన్స్ దొరికింది. సో అట్లా స్టార్ట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ నాకు మా ఇంట్లో కూడా ఇప్పుడు హైదరాబాద్ అవడం వల్ల మా వాళ్ళంతా ఎక్కువ హిందీ ఫిలిం
మైండ్ సెట్ ఉంటుంది మా ఇప్పుడు మా ఇంట్లో ఎక్కువ అమితాబ్ బచ్చన్, గోవింద, మా నాయనమ్మ గోవింద ఫ్యాన్ ఉంటుంది. మా బాబాయ్ వీళ్ళంతా అమితాబ్ బచ్చన్ సినిమాలు చూస్తుండే. సో కొంచెం ఈ హిందీ సినిమా ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగుంటుంది వాళ్ళకి, ఎట్లాగో లాంగ్వేజ్ వచ్చు కాబట్టి. మా తాత కూడా ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. సో ఇవన్నీ ఇది మన పర్సనల్గా అయితే ఇది సార్. ఇప్పుడు ఇంకా పర్సనల్ అంటే నాకు 2 కిడ్స్ ఉన్నారు ఇప్పుడు. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. అంత స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు నీకు? అవును సార్, ఒక 2nd క్లాస్, ఒక నర్సరీ. అంటే 22లో అసలుకి కరెక్ట్గా పెళ్ళికి కరెక్ట్గా వయసు వచ్చేసింది అనగానే పెళ్లి చేసేసుకున్నాను అనుకోకుండా. ఎల్లుండి పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది సార్. యాక్చువల్లీ ఆ అమ్మాయినే చేసుకోవాలి, బట్ తొందరగా చేసుకున్నాను అంతే. ఎల్లుండి పెళ్ళి అంటే ఈ రోజు నేను పొద్దున్న లేసి హ్యాపీగా పళ్ళు తోముకొని డ్యూటీ రాత్రి ఫోన్ చేసి నేను వచ్చేస్తున్నాను, తెల్లారి గొడవ అవ్వడము, అప్పుడప్పుడు డిసైడ్ అయిపోవడము. ఎల్లుండి ఎక్కడ జరిగింది పెళ్ళి? లాలగూడ దగ్గరనే రైల్వే ఏరియా సార్ అదంతా. అవును, సౌత్ లాలగూడ, నార్త్ లాలగూడ అని ఉంటుంది. మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది అంతే. ఈ మేము నార్త్ లాలగూడ, ఇది సౌత్ లాలగూడ. సౌత్ లాలగూడలో జగన్మాత గుడి అని ఉంటుంది, మట్టిగూడ దగ్గర టర్నింగ్ మీద. ఆ జగన్మాత గుడిలో పెళ్ళాను సార్. వెరీ నైస్. ఫొటోస్ ఇవ్వండి అబ్బా, మేము మ్యారేజ్ ఫొటోస్ ఉంటే నిజంగా. ఫోన్లో లేవు, తర్వాత నీవు ఇంటర్వ్యూ ఎడిట్ చేసేటప్పుడు చేస్తాం. 100% నీ లైఫ్ అంతా ఇవ్వు. ఇక్కడ పలానా గ్రీన్ మ్యాట్ స్టూడియోలో కానీ, ఆ డెక్కన్ స్టూడియో అది తీసేసినారు సార్. అది ఆఫ్ కోర్స్ అలా ఉంటే ఏదైనా మెమరీస్ ఉంటే కనుక ప్లీజ్ సెండ్ మీ. నాకు లాలగూడ అంటే కృష్ణవంశీ గారు ఒక సినిమా తీస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారితో, రాఖీ సార్. చెప్పేది అంటే నాకు మీ ఏరియా అంతా ఎందుకు తెలుసు అండి దానికి. ప్రభు అని జర్నలిస్ట్ ఉంటారు మా ఆయన, మా మామయ్య అనమాట. అయితే ఆయన సరే పాపం వీడు బాగా టాలెంట్, వీడిని పాపం ఇక్కడే పెడుతున్నామే, వారానికి ఒకసారి మ్యాగజైన్ వస్తుంది, నీకేదో ఇంట్రెస్ట్ ఉంది కదరా సినిమాలు అంటే కృష్ణవంశీ దగ్గర ఫోటోగ్రాఫర్గా జాయిన్ అవ్వమని చెప్పి పంపించారు. ఆయన నాకు ఒకటి చెప్పాడు, కృష్ణవంశీది ఎలా ఉంటుందో చెప్తున్నా మీకు. అరే నాకు కలర్ కావాలి అంటే నీకు లాలగూడ రైల్వే కాలనీస్ ఎలా ఉంటాయి, ఆ కలర్ తీసుకురా అన్నాడు. నాకేమో అంతే, నాకు ఆయన ఇచ్చిన అపాయింట్మెంట్కి అప్పట్లో ఇంకా కృష్ణవంశీ గారిని కలవటం, అప్పుడే మురారి అయిపోయింది, ఇంకా చక్రం అయిపోయింది ప్రభాస్ గారిది. దానికి కొంచెం రాంప్రసాద్ గారి దగ్గర కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. తర్వాత కట్ చేస్తే ఇది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే వెళ్ళా, మొత్తం మీ ఏరియా మొత్తం ప్రతి బిల్డింగ్ ఎక్కి ఆ రోజుల్లో కొన్ని వేల ఫొటోస్ తీసా ఆ కలర్స్ కోసం. అంతా రైల్వే కాలనీ మొత్తం. అప్పుడు నాకు అది గుర్తొచ్చింది, కృష్ణవంశీ గారు తీసుకొచ్చి ఫొటోస్ అన్నీ ఇచ్చా. ఏదిరా ఇందులో ఆత్మేది అన్నాడు. మనకేమో ఆ లాంగ్వేజ్ వచ్చి సావదు. ఏదో అడిగాడు, ఆయన ఏం అడిగాడో నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. స్టిల్ ఏదో తెమ్మన్నాడు, తెచ్చుకొచ్చామని, వద్దు అన్నాడు. ఓకే సార్ అని చెప్పాను. అది నాకు లాలగూడతో పరిచయం. అయితే మీరు చెప్పిన రాఖీ సినిమా మా స్కూల్ ముందే అయింది సార్. నేను రైల్వే మిక్స్డ్ హై స్కూల్, ఓకే, సౌత్ లాలగూడలో రైల్వే మిక్స్డ్ హై స్కూల్. మా స్కూల్ ముందే ఒక పెద్ద గ్రౌండ్లో రాఖీ సినిమా షూ, అది ఏంది రంగు రబ్బా రబ్బా పాట అయితే. నేను 7th క్లాస్ ఏమో ఉండే, స్కూల్ బ్యాగ్ వేసుకొని రోజు ఎన్టీఆర్ అన్న చూడడానికి అందరు ఇంత పొడుగు ఉంటుండే, ఎగిరి చూస్తుండే. అప్పుడు ఇట్లా కాలు ఇట్లా డాన్స్ ఆడొచ్చి ఇట్లా అనగానే ఎన్టీఆర్ అన్న నన్ను చూసిండు అని చెప్పి ఇంటికి వచ్చి మస్తు చెప్పుకుని ఉండే. అండ్ నేను 10th క్లాస్ అయిపోయేదాకా తర్వాత రైల్వే జూనియర్ కాలేజ్ సార్, అదే ఏరియాలకి పోవాలి. మొన్నటి దాకా కూడా సార్ ఒక 4-5 ఇయర్స్కి ముందు కూడా రాఖీ సెట్ ఉండే, ఆ ఇల్లు అదంతా ఉండే. తర్వాత ఇప్పుడు డెమాలిష్ అయిపోయింది. కానీ అప్పటికే ఇంక నేను రాఖీ టైంకి వచ్చేసరికి కొంచెం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంచెం బాగా వెల్ నోన్ అప్పటికి. ఇంక నేను ఇంకా అలాగా రాఖీ ప్రమోషన్స్ మొత్తం మేము ఇప్పుడు కేఎల్ నారాయణ గారు ఎవరైతే వారణాసి సినిమా ప్రొడ్యూసరో వారు, మేము అందరం కలిసి వరంగల్ టూర్లు బాగా ఇంకంటే థరోలీ సినిమా ఎంత కష్టం, సినిమా ఎంత ఇష్టం అనే వాళ్ళందరికీ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఊరికే ఇక్కడ వచ్చి రాలేదు, చాలా జర్నీ ఉందని చెప్తున్నాను అంతే. అంటే ఎంత ఉంటుందో ఇక్కడ మజా ఎంజాయ్ చేయగలగాలి. ఇక్కడ డబ్బులు వస్తాయా లేవా అనేది నాకు తెలియదు, కానీ నువ్వు కనుక వర్క్ చేస్తానంటే మాత్రం ఎంతైనా వర్క్ ఉంటుంది. షూర్ సార్. అందుకే స్ట్రగుల్స్ కూడా నేను ఎప్పుడు నేను ఇప్పుడు వచ్చినాక కూడా నన్ను ఇప్పటికి చాలా మంది అడిగారు, అంటే నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోనే బుద్ధి కాలేదా, ఎప్పుడన్నా మధ్యలో బాధ అనిపించిందా, పైసలు లేవా. నాకు బేసిక్గా ఏంటంటే సార్, మాది ఇక్కడనే ఇల్లు ఉండడం వల్ల, మా ప్రాపర్ ఇక్కడే ఉండడం వల్ల నాకు హౌస్ రెంట్ కట్టుకోవాలి,
ఇది ఈ సమస్యలు లేవు. ఉన్న ఒకటే సమస్య ఏంటంటే సికింద్రాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ రావాలి, 20 కిలోమీటర్లు పడితే బండ్లో పెట్రోల్ పోసుకోవాలి అంతే. నా బండి స్ప్లెండర్ సార్, నేను ఇప్పటికీ స్ప్లెండరే నడుపుతా. అదే బండి మా మమ్మీ నేను బీటెక్లో ఉన్నప్పుడు నాది గట్కేసర్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ అయింది. సో ఆడదాకా పోనీకి బస్సులు ఏం పోతావురా వద్దులే, అంటే కాలేజ్ బస్సులు కట్టాలంటే వాళ్ళు 50-60 వేలు అడుగుతారు. ఎందుకు అని చెప్పి ఆర్టీసీ బస్సులో పోతుండే. ఆర్టీసీ బస్సులో ఒకసారి స్లిప్ అయి పడిపోయినా రన్నింగ్ బస్సు. వద్దు బాబు నువ్వు ఈ వేళ పో, హ్యాపీగా చెర్లపల్లి మీదికెన్ పో, నేను బండి కొనిస్తా అని చెప్పి కొనిస్తాను. సో నేను అందుకే అది నా సెంటిమెంట్ ఇప్పటికీ, అదే బండి నడుపుకున్నా. సో అట్లా పోతుండే సార్ ఇదంతా. అయితే అదే బండి మీద ఉంది ఇప్పటికీ. ఆ బండిలో పెట్రోల్ పోసుకోవడానికో లేకపోతే ఇప్పుడు వచ్చినప్పుడు నాతో పాటు స్ట్రగుల్ అయ్యేటోళ్ళు అందరం ఒక దగ్గర కూర్చొని చాయ్ పానీ తాగడానికి పైసలు, వీటికి ఏదో ఇబ్బంది అయింది కానీ పెద్ద సినిమా కష్టాలు ఒకవేళ ఉన్నా కానీ అంత అదే వాతావరణంలో ఉండడం వల్ల అందరూ నా ఏజ్ ఆస్పిరెంట్స్ అందరూ ఇంట్లో ఉండడం వల్ల పెద్దగా గడిచిపోయినాయి సార్. అబ్బా ఎందుకు ఇట్లా అయింది, ఎప్పుడో ఒక్కసారి సంవత్సరానికి 2 సార్లు బాధపడి ఉండొచ్చు అంతే. కానీ ఏంది అసలు వస్తలేవు అని అయితే ఎప్పుడు బాధపడలేదు. ఇంకా మేము ఫేమస్ తర్వాత సుమంత్ వాళ్ళు పరిచయం అయ్యారు. సుమంత్ ప్రభాసి, మనీ, వీళ్ళంతా వీళ్ళు ఇంకా చిల్ క్యాండిడేట్స్. మామూలుగా చాలా అసలు ఎట్లా అంటే ఇప్పుడు మామ మేమందరం ఇప్పుడు సాయంత్రం అయిందంటే నేను సుమంత్తోనే ఉంటా రోజు. సో అంత క్లోజ్. సో ఇంకా వాళ్ళు నాకు ఇంకా అదే సినిమా ఎన్వైరన్మెంట్లో ఉండడం వల్ల నాకు పెద్ద స్ట్రగుల్ అనేది ఫేస్ చేసిన తెలియలేదు. మొదటి సినిమాతో అది సక్సెస్ చేసినామేమో కానీ చేసినట్టు తెలియలేదు సార్, ఎప్పుడు అనిపించలేదు. అంటే మనకి తెలియకుండా టైం గడిచిపోవటం అంత అదృష్టం. అవును సార్. ఏముండదు ఇంకా స్ట్రగుల్ అనేది దానికి మీనింగ్ ఏంటి? వాట్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రగుల్? నీకు టైంలో ప్రతిరోజు గడిచిపోవటప్పుడు ఎంత ప్రెషర్ ఉంటుంది, అవన్నీ లేనప్పుడు స్ట్రగుల్ ఏముంది? ఎంజాయ్ నీ లైఫ్. ఎంజాయ్ అంటే అంటే బేసిక్గా నాకు నా వైఫ్కి సంబంధించిన అవసరాలకు కూడా మా మమ్మీని అడగొద్దు అనే దాని మీద కొంత అక్కడ కొంచెం వస్తున్నా దారిలో వస్తున్నా ఇప్పుడు. అదే సార్, వాటికి కొంచెం జాబ్ చేసుకుని నేను చెప్పాను కదా బాబుఖాన్ ఎస్టేట్లో జాబ్ చేసిన సార్, అట్లా వస్తుండే. తర్వాత బాబుఖాన్ ఎస్టేట్ మానేసి కంప్లీట్గా డెక్కన్ స్టూడియోస్లో జాయిన్ అయిపోయా. వాళ్ళు కూడా అక్కడ ఒక 10,000 to 15,000 మనకి శాలరీస్. సో అట్లా గడిపాం మేము ఫేమస్ వరకు. మేము ఫేమస్ తర్వాత మేము ఫేమస్కి అడగొచ్చా రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారని? తక్కువే సార్. అదే అంటే ఫస్ట్ ఒక ఫిగర్ అనుకున్నారు, తర్వాత దాన్ని పెంచి నాకు తెలీదు బట్ వాళ్ళే ఇచ్చారు. వెరీ నైస్. అనురాగ్ గారు వాళ్ళు, శరత్ గారు వాళ్ళు ఇచ్చారా? వాళ్ళే ఇచ్చారు సార్. అంటే వాళ్ళకి తెలుసు టాలెంట్ని ఎక్కడ పట్టుకోవాలో. అంటే దానికి డబల్ ఇచ్చారు సార్. మనం మాడిన దానికంటే డబుల్ ఇచ్చారు. అప్పుడు ఆటోమేటిక్గా అది 10 రూపాయలైనా 20 రూపాయలైనా హ్యాపీనే కదా. అంతే కదా. 10 రూపాయలు మాట్లాడి నీకు 5 రూపాయలు ఇస్తే బాధ, కానీ 10 రూపాయలు మాట్లాడి నీకు 20 రూపాయలు ఇచ్చారంటే ఆనందమే కదా. మొన్న కూడా నేను సినిమా చేసినప్పుడు అనురాగ్ అన్న ట్వీట్ వేసాడు, రాజా మా భాషి బాగా చేసిండు అని చెప్పి. ఆబ్వియస్లీ నన్ను లాంచ్ చేసిందే చాయ్ బిస్కెట్ సినిమాలకి టెక్నికల్గా. అవును, దే గేవ్ మీ ఎ స్టార్ట్ టు మూవీస్ అండ్ దే ఇంట్రడ్యూస్ మీ. థ్యాంక్స్ టు చాయ్ బిస్కెట్ అండ్ థ్యాంక్స్ టు సుమంత్ ప్రభాస్. వెరీ నైస్. అదే అంటే మొదటి అవకాశం ఇచ్చిన వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అయితే ఇక్కడ మీ వైఫ్ టాపిక్ మాట్లాడొచ్చాను. మీ అమ్మాయి, మీ వైఫ్ పేరేంటి? రోహిణి సార్. రోహిణి గారు మరి ఎలాగా ఫీల్ అవుతూ ఉంటారు? ఏంటి సినిమాలు, ఈ అమ్మాయిని ఈ అవసరమా నీకు? మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మీరేమి పెద్ద రిచ్ ఫ్యామిలీ కాదు, హైయెస్ట్ గ్రేడ్ ఉన్నోళ్ళు కాదు, కానీ ఎందుకు నీకు ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వినొచ్చుగా, ఏదైనా జాబ్ చేయొచ్చుగా అని ఎవరైనా చెప్తారు. అవును సార్. ఆ రోహిణి గారు ఎలా మాట్లాడేవారు మీతో? అంటే అమ్మాయి చాలా చాలా కష్టాల్లో నుంచి వచ్చింది సార్. వాళ్ళకి చాలా బీద కుటుంబం ఉంది. ఓకే. సో అమ్మాయి పని చేసుకుంటున్నారు. టెన్త్ ఇంటర్ ఏమో చదివింది నాకు తెలుసు, అది కూడా డిస్కంటిన్యూ చేసి ఉంటుంది. తర్వాత తెలియదు మీకు? తెలియదు సార్, నేను అడగలే. అయితే బట్ మంచి జాబ్ చేసుకొని తను జాబ్ చేస్తుండే. అప్పుడు నీకు పరిచయం అయినప్పటికీ జాబ్ చేస్తా? మలక్పేట్ గంజ్ ఏరియా అని ఉంటుంది, మార్కెట్ ఏరియాలో అమ్మాయి వర్క్ చేస్తుండే. కానీ చాలా మంచిది అమ్మాయి. నేను ఇప్పటివరకు మేము ఏమి నువ్వు నాకు ఇష్టము నేను నీకు ఇష్టం నేను ఎప్పుడు చెప్పుకునేది లేదు, ఏం లేదు సార్. నాకు తెలిసి గుర్తు కూడా లేదు, ఎప్పుడు ఏం చెప్పుకోలేదు. జస్ట్ పరిచయము, మాట్లాడుకున్నాము, తర్వాత ఈ గొడవలు అవి అయినాయి, పెళ్ళి అయిపోయింది, అంతే సార్. ఎప్పుడు ఏం చెప్పుకోలేదు మేము. సో ఆ అమ్మాయి ఏంటంటే
ఈ కష్టాలకు అలవాటు పడిపోయిన ఆమె. కాకపోతే ఏంటంటే నాకు పరిచయం అయినప్పుడే తెలుసు ఆమెకి నాకు సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా పోయి అక్కడ మలక్పేటకి పోయి కలిసినప్పుడు కూడా సినిమాల గురించి, ఆ సినిమా చూసినావు, ఈ సినిమా ఎందుకు సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడే, నాకు సినిమాలు అంటే ఇష్టం, నేను రేపు పెద్ద స్టార్ అవుతా, అందరికి అట్లనే చెప్తాను. మా ఇంటికాడ కూడా చెప్తా సార్ ఇప్పుడు, అవునా నేను రేపు పెద్ద స్టార్ అవుతా చూడరా, అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం అట్లా ఫ్రెండ్స్తోని అయితే అట్లా చెప్తుండే. సో ఆ అమ్మాయికి తెలుసు నా ఈ ప్యాషన్ ఉందని చెప్పి. ఎప్పుడూ ఏమీ అనలేదు సార్ నన్ను. నేను ఏంటంటే అదే చెప్తున్నా, నేను ఆ వచ్చే 10,000 15,000 శాలరీతోని మా ఇద్దరికి కావాల్సింది నేను సంలాన్సుండే, ఇంట్లో కొంచెం ఇస్తుండే, మమ్మీ కూడా జాబ్ చేస్తుంది కాబట్టి అక్కడికక్కడికి సరిపోతుండే. పెద్దగా తినడానికి తిండి లేదు, ఇట్లాంటి కష్టాలు అయితే ఏం లేవు సార్. సో అమ్మాయి ఓకే ప్రజెంట్. మధ్యలో ఒక్కసారి మాత్రము మా పెద్ద బాబు పుట్టేటప్పుడు కొంచెం ఆమె అంటే అప్పుడు కొంచెం ఒక్కసారి అనింది, నాకు ఎందుకో ఇది కరెక్ట్ అనిపిస్తలేదు, ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నావు ఏం రాలేదు కదా ఇదంటే. నేను కొంచెం అప్పుడు తీసుకోలేకపోయినా అన్నమాట. నీకు తెలుసు కదా నేను సినిమాలు నాకు ప్యాషన్ అని చెప్పి నువ్వు ఇట్లా మాట్లాడుతావు ఏంది అది అని చెప్పి. తర్వాత ఏమైందో అమ్మాయి ఇంకా వదిలేసింది. ఇంకా మేము ఫేమస్ తర్వాత అమ్మాయికి అర్థమైపోయింది ఈడ ఏదో ఒకటి వేసి కొడతాడు, చలో వదిలేద్దామని. ఇప్పుడు సూపర్ హ్యాపీ. ఇప్పుడు నా ఆనంద్ అనే క్యారెక్టర్కి వచ్చే రెస్పాన్స్ ఇదంతా చూసి, టీవీల్లో చూసి, ఇదంతా చూసి తను చాలా హ్యాపీ వచ్చారు. చూసిందా మిమ్మల్ని లైవ్లో డైరెక్ట్గా ఇక్కడ మీరు ఆ రోజు ప్రీమియర్స్లో కానీ ఆ అమ్మాయి మిమ్మల్ని దగ్గర నుంచి చూసాను సార్. చూసిందా? వచ్చిందా ప్రతి ప్రెస్ మీట్కి? రాలేదు సార్, ప్రెస్ మీట్కి ఏం తీసుకురాలే, కానీ నేను మాట్లాడుతున్నప్పుడు చూసింది. మా మమ్మీ తను ఎమోషనల్ అయ్యారంట. ఇంటికి వచ్చినాక జర అత్తమ్మ ఏడిచింది నువ్వు మాట్లాడుతుంటే. ఓకే టీకే. కానీ మరి మీ అమ్మ సింగిల్ పేరెంట్. అవును సార్. ఎవరికైనా చాలా కష్టం, చాలా కష్టం. ఐ నో దట్, నాకు కూడా పెయిన్ తెలుసు మా ఒక సింగిల్ మదర్ ఎలాగా కష్టపడతారనేది. దానికంటే మీకు మరి 4 ఏళ్ల కిందటే పోతే ఆమె ఇంకా పెయిన్ ఉంది. మా మమ్మీది ఇంకా ఏంటంటే, మా మమ్మీకి 15 yearsకి పెళ్ళయింది సార్. ఆ జమానాలో 92లా మా మమ్మీ 13 yearsకి పెళ్ళయింది. నేను 15 yearsకి పుట్టిన. నాకు మా మమ్మీకి 15 years తేడా అంతే. మా మమ్మీకి 44, నాకు 30. 14-15 ఏళ్ళకి అంతే. అదే పుట్టేశాను. అండ్ మా మమ్మీ 18 వచ్చే వరకు మా ఫాదర్ చనిపోయాడు. అప్పటికి మా ఇంట్లో వాళ్ళు మా మదర్కి వాడిని వదిలేసేయమ్మా, మేము నీకు ఇంకా ఫ్యూచర్ ఉంది, వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకో అన్నా కానీ మా మమ్మీ నా కోసం ఆగిపోయింది సార్. అయ్యో, ఆమె లైఫ్ మొత్తం నా కోసం సాక్రిఫైస్ చేసేసింది. అందుకే మీరు ఆ రోజు ప్రసాద్ ల్యాబ్లో సక్సెస్ మీట్లో మాట్లాడినప్పుడు మీరు మాట్లాడుతుంటే అందరూ ఎమోషనల్ అయ్యాం. అవును సార్. నేను ఎప్పుడు ఎమోషన్ అవ్వను సార్. నాకు ఎందుకో సడన్గా దుఃఖం వచ్చేసి నాకు అదంతా గుర్తొచ్చింది. మా మమ్మీ నా కోసం ఏం చేసింది. అసలు నాకేమొద్దు, నాకు నా కొడుకుంటే చాలు అని చెప్పి నన్ను ఒక్కడిని పట్టుకొని నన్ను చదివిపించుకుంటూ. సో సార్, అమ్మగారి పేరేంటి? రేణుక సార్. రోహిణి. అమ్మ రేణుక, వైఫ్ రోహిణి. సూపర్ అబ్బా. నాకు అందుకే ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్లో సక్సెస్ మీట్లో మాట్లాడగానే అది నిజంగా మళ్ళీ ఇప్పుడు ఇంక చెప్పగలవా ఒకసారి? చెప్తాను సార్. అదే ఎప్పుడో 2017లో యాక్టర్ అవుదామని చెప్పి సినిమా ఇండస్ట్రీకి వచ్చేసినాము. మా మమ్మీ అప్పటి నుంచి ఏమైందిరా అడుగుతుండే సార్ నన్ను. ఇందిరా రోజు అంటే ఆమెకి ఏంటంటే నువ్వు బీటెక్ చేసినావు, జాబ్ చేసుకోవచ్చు కదా, అన్నయ్య వాళ్ళు యూఎస్ పోయారు కదా. మా అన్నయ్య వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తుండే, పిన్ని వాడిని పంపించే పిన్ని, నేను ఇక్కడ ఉన్నా కదా చూసుకుంటా చేసుకుంటే. ఎంత అన్నయ్య వాళ్ళు పంపించే అన్నా కానీ పంపించడానికి డబ్బులు కావాలి కదా సార్. మా మమ్మీ ఎక్కడి నుంచి తెస్తుంది? నాకు అది తెలుసు, ఆబ్వియస్, నాకు అది క్లియర్. యూఎస్కి పోయే సమస్య లేదు. సరే ఏదో ఒకటి చేసి పోయినా, నాకు అక్కడ జాబ్ తెచ్చుకొని ఏదన్నా చేసి మా మమ్మీకి డబ్బులు పంపించేదాకా ఎట్లా కడుతుంది ఒకవేళ అప్పు చేసిన. ప్లస్ అన్నిటికంటే మెయిన్ రీజన్ ఏంటంటే నేను పోతే ఇంకెవరున్నారు, మా మమ్మీకి ఒకతే ఉంటుంది. ఆ మాత్రం దానికి ఎందుకు అని చెప్పి అదొకటి. అండ్ సినిమా పిచ్చి అనేది ఇంకా మెయిన్ సార్. ఇదే అని చెప్పట్లే, అన్నీ ఆలోచించుకొని అవన్నీ కాదు అని చెప్పిన. అన్నీ ఒకసారి గుర్తొచ్చినాయి. సో అప్పుడు అడుగుతుండే, ఏంద్రా రోజు పెళ్ళైపోయింది, జూబ్లీల్స్ అంటూ, మాదాపూర్ అంటావు, ఆడిషన్లు అంటావు, రాత్రి 2కి వస్తావు, పొద్దుగాల పోతావు, మధ్యాహ్నం పూట తిండి ఉండేది, ఏముండేది, తింటావా చేస్తావా అని. ఏం కదమ్మా మనం అవుతాము, నువ్వు టెన్షన్ తీసుకోక, నీకేంది, నీకు జాబ్ చేయాలా, చేస్తున్నా కదా అంటే నేను మళ్ళీ నేను అమ్మ అది ఇది అని మాట్లాడితే
అది మళ్ళీ ఎమోషనల్ అయిపోతుంది. నాకు ఆ ఎమోషనల్గా ఇప్పుడు నేనున్న పరిస్థితికి చేయడానికి అంత ఆమెని ఇంకా కుంగదీయొద్దని చెప్పి నేను అక్కడికక్కడికే ఏం కాదు మమ్మీ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నేను ఉన్నాగా లైట్ తీసుకో, ఇట్లానే మాట్లాడుతుండే. ఓకే, అప్పుడు అందుకే చెప్పిన నువ్వు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఆడిషన్స్ అంటావు కదా, ఈరోజు కొట్టిన నేను యాక్టర్నైనా అని అందుకే చెప్పిన. అప్పుడు ఒక్కసారి నాకు కొంచెం బాధ అనిపించింది. లేదు చాలా అంటే నేను కూడా అక్కడ ఉన్నాను, లైవ్లో ఉన్నాను, కదిలిపోయాను. అమ్మ బాబోయ్ మనవాడు పాపం చెప్పాడు అంటే చాలా అంతకంటే ప్రెషియస్ మూమెంట్ ఏమి ఉండదు నీ లైఫ్లో. ఇంక తర్వాత నువ్వు ఎన్నైనా చేయొచ్చు. దిస్ ఈజ్ ద గోల్ కదా, కొట్టావు గోల్. ఆ గోల్ కొట్టగానే ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పావు. అది నాకు మంచిగా అనిపించింది. అప్పుడు నేను అప్పటి వరకు ఏ ప్రెస్ మీట్లో అంటే సినిమాకి సంబంధించి ఏదైనా ప్రెస్ మీట్ ఉన్నా నేను ఎప్పుడు మాట్లాడలేదు సార్. నాకు స్టేజ్ ఫియర్ కొంచెం. లేదు ఫస్ట్ ప్రెస్ మీట్కి కూడా వచ్చాను నేను. వచ్చారు ఆ రోజు మీరు ఎక్కువ మాట్లాడలా, నువ్వేంది నువ్వే సూపర్ చేసావు కానీ నువ్వేంది ఇక్కడ స్టేజ్ మీద ఏం మాట్లాడలేదు అని చెప్పేసి అన్నారు. అవును, యాంకర్ కూడా చెప్పింది ఆ రోజు అందరికి అని చెప్పేసి వెళ్ళిపోయా. కాలు చేతులు వణుకుతున్నాయి అంత. అంటే అందరు డైరెక్టర్స్ వచ్చి దగ్గర దగ్గర 11 మంది డైరెక్టర్స్ ఉన్నారు. నాకు ఒక్కసారి భయం వచ్చింది. థ్యాంక్ యూ అండి అందరికీ అని చెప్పొచ్చు. నాకు నిజంగా స్టేజ్ ఫియర్ సార్. కానీ నువ్వు యాక్టింగ్ పరంగా చూసినప్పుడు అయితే మాత్రం అది నాకు అర్థం కూడా కాదు. అది అలవాటు సార్. యాక్టింగ్ అంటే మనము యూట్యూబ్ రేంజ్ నుంచి మనం కెమెరా అలవాటు అయిపోయింది కాబట్టి నేను చేసేస్తా, అది ప్రాబ్లం లేదు. కానీ అంతమంది ఉన్నప్పుడు నేను సడన్గా నేను ఒక్కనే స్టేజ్ మీద నిలబడితే కాలు చేతులు వణుకుతాయి. అప్పుడు ఎప్పుడో 10th క్లాస్లో డ్రామా చేసినప్పుడు స్టేజ్ ఎక్కిందంటే మళ్ళీ ఈ సినిమా అప్పుడు ఎక్కినా సరే మధ్యలో ఎప్పుడు ఎక్కలేదు. సో కొంచెం భయం వేసింది. ఈ పర్టికులర్ దానికి మాత్రం కొంచెం ధైర్యం కూడగట్టుకొని మా అమ్మకి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆమె అంటే గట్టిగా ఎందుకు చెప్పాలంటున్నా అంటే ఆమెకి ఏదో నేను సాధించేసిన నిరూపించుకుందామని కాదు, నా మీద నమ్మకం పెట్టుకో చేసిన అమ్మ అని చెప్పడానికి చెప్పాను. దీనికోసం అవన్నీ కష్టపడింది ఆ రోజులన్నీ అంతే మేలుకుంది అని చెప్పడానికి. అంతే సార్. సూపర్ అసలు ఎక్స్ట్రాడినరీ. అక్కడ నువ్వు గెలిచేసావు మా అందరినీ. సినిమాల్లో ఎట్లాగో అది ఎంటర్టైన్మెంట్, అది డైరెక్టర్ చేశారు, 24 శాఖలు కలిసి చేసినాయి, అందరూ కష్టపడ్డారు. అక్కడ నువ్వు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా గెలిచేసావు ఆ రోజు. అందుకని నేను పర్సనల్గా ఆ రోజు మీ నెంబర్ తీసుకున్నాను. అవును సార్, తీసుకొని హీజ్ అ మ్యాన్, పర్ఫెక్ట్ ఉన్నాడు, ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళు కావాలనిపించింది, మీతో మాడాలనిపించింది. ఇప్పుడు మళ్ళీ సుమంత్ ప్రభాస్ రోజు గెలుస్తావు కాబట్టి సుమంత్ ప్రభాస్తో ఎలా ఉండేది అసలు? సుమంత్ ప్రభాస్ని చూసి మీరు ఫస్ట్ మేం ఫేమస్ సినిమా రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన దాకా మీరందరూ ఆర్టిస్టులు అవుతారని నమ్మకం ఉండేదా మీకు? ఏం జరుగుతుంది? ఏదో యూట్యూబ్ షార్ట్ లాగా ఉండేది కదా. మేం ఫేమస్ సినిమా ఎట్లా ఉండేనంటే అందరికీ ఆబ్వియస్లీ సినిమా హిట్ అయింది, అందరికి మంచి పేరు వచ్చింది, ఓకే. కానీ దీంతో మనం అంటే బచ్పన కాయాలి సార్. అది చిన్నపిల్లలు మన కాయాల ఫస్ట్ సినిమా కాబట్టి మన కాయాలి అంతే ఉండేది. మనం కొట్టేస్తున్నాం అంటే అందరూ సపోర్ట్ లేకపోతే నువ్వు బాగా చేసినావు, ఇప్పుడు ఈ అబ్బాయి బాగా చేసిన మస్తు చేసినావు నువ్వు అని వాడేమనుకుంటాడు, ఇప్పుడు నన్ను బాగా చేసినావు. అట్లా ఆర్టిస్టులు అందరికీ అప్లాజ్ వస్తున్నా కొద్ది సెట్లో ఉన్న వాళ్ళు బాగా చేసావమ్మా అదేదని. ఇప్పుడు సీనియర్ లైట్ మెన్స్ ఉంటారు, ఫోకస్ పుల్లర్స్ ఉంటారు, వీళ్ళంతా ఎంతో మందిని చూస్తుంటారు. వాళ్ళు వచ్చి బాగా చేసినామమ్మా ఇందులో, మేము అప్పుడు ఆయన్ని చూసాము మళ్ళీ నిన్ను చూసాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కటి. ఎవరితో కంపేర్ చేసేవాళ్ళు మిమ్మల్ని? నన్ను ఎక్కువ ఇదే బ్రహ్మానందం గారు, ఆలీ గారు, వీళ్ళతోనే వాళ్ళలాగా చేసామమ్మా అని చెప్తుంటే మనకి ఏమనిపిస్తుందంటే అంటే నాకనే కాదు కొట్టేసామనుకుంటారు అందరు ఆర్టిస్టులకి మంచి అప్లాజ్ వస్తుండే సార్. ఎందుకంటే చాలా బాగా చేసినారు సార్, అందరూ టాలెంటెడే. అందరూ మేం ఫేమస్లో ఉన్న యాక్టర్స్ అందరూ ఎరగదీశారు అనే పేరు వచ్చింది. నిజం, అది ఖచ్చితంగా మేము కూడా చూసాం, మేము ఎంజాయ్ చేసాం కదా. సో మేము ఏమనుకున్నామంటే అందరికి అంటే ముబ్బడిగా సినిమాలు వచ్చేసి పెద్ద స్టార్ట్ అయిపోతుంది, ఈ దెబ్బతో మనకి 10 సినిమాలు ఉన్నాయి చేతిలో వచ్చేస్తాయి అనుకుంటే. బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ వస్తారు, ఏం కాదు. అంటే అది ప్రెసిషన్ అంటే కొంచెం ప్రెషియస్ మూమెంట్ అనుకోవాలి మీరు. అప్పుడు మీకు స్టడీ చేయడానికి అర్థం అవుతుంది. మేము ఫేమస్లో వచ్చేసింది కదా, ఇమ్మీడియట్గా కాదు, మనకి ఇంకా టైం ఉంది, ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేది నేర్చుకున్నాం సార్. అంతే. అంటే అప్పటి వరకు ఉన్న ఆలోచన విధానం అంటే మనం సినిమా చేయంగానే 10 సినిమాలు వచ్చేసాయి అనే దాంట్లో ఉంటుండే. నేను అదే ఇప్పుడు నేను ఆనంద్ వచ్చినా నాకు 10 సినిమాలు వచ్చినా రాకపోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి అనే దాంట్లోనే ఉన్నాను సార్. ఎవ్రీ మూవీ, ప్రతి సినిమాకి ఫస్ట్ సినిమా, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే నువ్వు ఇండస్ట్రీలో ఉంటావు. అంతే సార్, సింపుల్, వెరీ సింపుల్. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ సార్ మీరు చెప్పేది కరెక్టే. అదే ఎందుకంటే
ఎవ్రీ సీన్ డిఫరెంట్, ఎవ్రీ స్లాంగ్ డిఫరెంట్, ఎవ్రీ పేజ్ డిఫరెంట్, ఎవ్రీ సీన్లో మనకు కనిపించేది డిఫరెంట్, ఎమోషన్ డిఫరెంట్, అన్ని డిఫరెంట్. అందుకని దాన్ని బట్టి ఈ ఒక 50 వస్తాయి అనుకోవడానికి లేదు. అప్పుడు బచ్పన్ కాయాలి సార్, అది ఆ కాయాల్లో అంతే ఉండే, తర్వాత అర్థమైంది ఏంటి అనేది. గుర్తుందా హ్యాపీ డేస్ సినిమా? గుర్తుంది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు బాగా గుర్తు, మొత్తం ప్రపంచం అందరూ కూడా అసలు మొత్తం వీళ్ళు స్టార్స్ అయిపోయారు అనుకున్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? మేబీ తమన్నా. అలాగే మీకు ఇంకా చాలా సినిమాలు చెప్తా. ఆనంద్ సినిమా అప్పుడు కూడా. అవును సార్. వాళ్ళందరూ ఎక్కడున్నారు? అట్లాగా రకరకాల సినిమాలు అప్పుడు ఆ సినిమాని ప్రేమిస్తారు తప్ప ఆ సినిమాలోని క్యారెక్టర్స్ని ప్రేమిస్తారు, ఆ మనుషుల్ని కాదు. ఆ మనుషులకి మళ్ళీ అవే క్యారెక్టర్స్ రావు కదా. ఇప్పుడు మీకున్న దానికి ఈ సినిమాకి సంబంధించి పర్ఫెక్ట్ సుట్ అంటే ఇంకా మిమ్మల్ని తప్ప అసలు ఇంకా అందులోకి ఎవరిని ఊహించుకొని కూడా ఊహించుకోలేము, అంత బ్యూటిఫుల్గా చేశారు. అది మిగతా క్యారెక్టర్స్లో మళ్ళీ అలాగ అనుకోలేము. అవును సార్. ఇప్పుడు అది మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ అంటే అది అంత చిన్నతనం. అదే ఫస్ట్ సినిమా మనకు ఎక్స్పీరియన్స్ లేదు, వచ్చేస్తుందేమో అనే దాంట్లోనే, బట్ ఇప్పుడు తెలిసి వచ్చింది ఏంది. మొదటిసారి మీ సంపాదన ఇది నేను సంపాదించాను రా బాబు సూపర్ అనుకున్న ఫీలింగ్ ఏంటి? మేం ఫేమస్కి వచ్చిన రెమ్యూనరేషన్కి హ్యాపీ పడ్డాను సార్. అంతకుముందు మనం జాబ్స్ చేసినప్పుడు వచ్చిన సంపాదన ఉన్నా అదే ఫస్ట్ సంపాదన. యాక్చువల్లీ నేను టికెటింగ్ దాంట్లో చేసిన, డెక్కన్ స్టూడియోస్లో చెప్పిన అదే ఫస్ట్ సంపాదన. బట్ ఎందుకో యాజ్ అన్ యాక్టర్గా నేను సంపాదించిన ఆ రెమ్యూనరేషన్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. కానీ అది వేరు కదా, ఇదే మెయిన్ యాక్చువల్లీ. అవును, నేను అంటున్న పాయింట్ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇదిగో ఇది నేను తీసుకున్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తీసుకుంది మేము ఫేమస్ అది తీసుకొని మా అమ్మ ఇగో వచ్చింది అని చెప్తే అది తక్కువైనా మా మమ్మీ ఏంటంటే అంటే అదే ఆమె ఇదంతా చూసి ఆమె ఎక్కువ ఎమోషనల్ నా దగ్గర చూపించేది, బయట అవుతుంది. అమ్మ ఎట్లుంది ఇప్పుడు మొన్న కూడా మీరు ట్రిపుల్ ఏలో చూసారు మా సన్ అండ్ మా మదర్. నేను అదే థియేటర్కి విజిట్కి వెళ్తే అక్కడనే కూర్చుంది, కిందికి రాలేదు, అందరు కిందికి వచ్చి మాట్లాడుతున్నారు కానీ అక్కడ చూసింది థియేటర్కి అని. బయట ఇంటర్వెల్లో వెళ్ళాము. సినిమా అయిపోయిన తర్వాత మా మదర్కి ఫోన్ చేసిన, అమ్మ ఎట్లుందంటే చాలా మంచిగా చేసినారు, బాగుంది, నేను నవ్వుకున్నాం అందరం, మంచిగా చేసిండు బాబు మంచిగా చేసిండు అంటున్నాడు, బాగుంది ఇంతే అయిపోయింది ఎమోషన్. అంటే వేరే వాళ్ళకి మా కొడుకు చేసిండు సినిమా అది అని చెప్తుంది, మన దగ్గర అంత ఓకే, నాకు కూడా అంతవరకే ఓకే. నేను కూడా ఎక్కువ ఎమోషనల్, నాకు ఇది కూడా ఇంతవరకు ఉండాలి అంతే. యా మా మమ్మీ సంతోషం నాకు కనిపిస్తుంది రోజు, ఓకే మా వాడు ఏదో చేస్తున్నాడని, బట్ అంత చూపించదు. వెరీ నైస్. ఇప్పుడు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా మంచి రెమ్యూనరేషన్ తీసుకున్నావా? యా సార్, ఇంతకు ముందు కంటే బెటర్. ఇప్పుడు దాన్ని చూసినాక మీకు ఎలాంటి అవకాశాలు వచ్చాయి సార్? మంచి అంటే ఇప్పుడు ఒక 2-3 పెద్ద ప్రొడక్షన్స్ నుంచి వచ్చాయి. బట్ నేను ఇప్పుడు ఇంకో మూవీ చేస్తున్నాను, సుమంత్ ప్రభాస్తోనే చేస్తున్నాను. అవును తెలుసు నాకు. అది మూవీ నేమ్ చెప్తావా? ఆ మూవీ నేమ్ చెప్పలేను సార్, కానీ ఓకే భద్రకాళి పిక్చర్స్లో చేస్తున్నాను. అది వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఓకే భద్రకాళి పిక్చర్స్లో చేస్తున్నా. సో అది కొంచెం అదే ఉంది, అది చాలా పెద్ద లెంత్ క్యారెక్టర్. ఇప్పుడు ఆనంద్ ఎంత పెద్ద లెంత్ క్యారెక్టర్, అందులో కూడా మంచి క్యారెక్టర్. కానీ చెప్పండి. సో ఆ మూవీస్ కూడా చేయాలి సార్. ఇక్కడ అది సెట్ అవి అడ్జస్ట్మెంట్ లేజర్ ఇప్పుడే కొంచెం నాకు కొత్త కాదు సార్, తెలియదు ఎట్లా చేయాలి, అది కొంచెం అదే దాంట్లో ఉన్నా అంతే. వెరీ నైస్. అయితే ఇప్పుడు సుమంత్ ప్రభాస్ గారితో కానీ ఆ రోజు ఆ సినిమా టీం అందరు వచ్చారబ్బా ప్రీమియర్స్కి. అవును సార్. అసలు నాకు అందరూ ఎవరి కోసం వచ్చారు? తిరువీర్ కోసం అనుకున్నాను నేను, కానీ నీ కోసం వచ్చారు. నీ కోసం చాలా మంది వచ్చారు ఆర్టిస్టులు. అందరూ కూడా సార్ బాగా చేశాడు కదా సార్ అని నీ గురించి నాకు చెప్తుంటే వీళ్ళందరూ ఎందుకు అబ్బా నాకు చెప్తున్నారు, నాకు తెలుసు కదా అనుకున్నాను. కానీ అంటే ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది కదా, మేము ఆ సినిమా ద్వారా అందరం వచ్చాము, మేమందరం స్టాండ్ అవ్వాలని, వాళ్ళందరూ చాలా మీకు సపోర్ట్ చేస్తారా? ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తారు సార్. మేం ఫేమస్ సినిమా నుంచే నాకు సుమంత్ ప్రభాస్ అనే ఒక వ్యక్తి పరిచయం. మేం ఫేమస్ అనే సినిమా నుంచే ఆ సినిమాలో ఇంకా 2 హీరోలుగా చేసిన ఇంకా 2 పరిచయం. ఆ టీం అంతా అప్పుడే పరిచయం. అండ్ ఆ సినిమాకి క్యాస్టింగ్ చేసిన దుర్గా ప్రసాద్ అని చెప్పి, కాస్ట్యూమ్ చేసిన శివనడి, వీళ్ళంతా ఒక టీము. నాకు మేం ఫేమస్తోనే పరిచయం నాకు. కానీ ఇప్పుడు వీళ్ళంతా ఎంత బాండింగ్తో ఉంటారో నేను కూడా అంతే బాండింగ్తో ఉంటాను. నేను రోజు వాళ్ళతోనే ఉంటాను.
వెరీ నైస్. అంటే సుమంత్ ఎట్లా అంటే నేను గ్రో అవుతూ నాతో ఉన్న వాళ్ళందరూ గ్రో అవ్వాలి అనే మెంటాలిటీతో ఉంటాడు సార్. చాలా పిచ్చ క్లారిటీతో ఉంటాడు. ఏం మాట్లాడినా క్లారిటీ ఉంటుంది. అండ్ మనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ మన గ్రో చేయాలి, వాళ్ళని మంచి స్థానాలలో పెట్టాలి అనే మెంటాలిటీ సార్ మనోడు. సో ఆబ్వియస్లీ ఇంకా అంత పాజిటివ్ పర్సన్తో ఉండడం మనం కూడా పాజిటివ్ ఉంటాం ఆబ్వియస్గా. అయితే ఇప్పుడు మీ పిల్లలు ఏజ్ ఏంటి, వాళ్ళు మిమ్మల్ని ఎలాగా సినిమా చూసి నాకు ఎలా ఫీల్ అయ్యారు? ఒకటి 7 years సార్, 2nd class ఆడు. ఇంకొకటి నర్సరీ 4 years ఆడు. వాళ్ళకి అంటే వాళ్ళకి కొంచెం తెలివి వచ్చేసరికి నేను టీవీలో కనిపిస్తున్నా షార్ట్ ఫిలిమ్స్. పెద్దోడికి అయితే, చిన్నోడికి మేము ఫేమస్ షూట్లో ఉన్నప్పుడు వాడు ప్రెగ్నెంట్, మా వైఫ్ షూట్లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయితే. పెద్దోడికైతే నేను షార్ట్ ఫిలిమ్స్ ఏవో చిన్న చిన్న స్కెచ్ వీడియోస్ టీవీలో పెట్టుకొని యూట్యూబ్లో పెట్టుకొని చూసినప్పటి నుంచి వానికి మెల్లమెల్లగా అలవాటు. మా నాన్న ఇక్కడ టీవీలో కనిపిస్తాడు. ఇప్పుడు స్కూల్లో నేను ఎప్పుడు చెప్తుండే, అరే స్కూల్లో ఎప్పుడు మా డాడీ యాక్టర్ అది ఇది అని చెప్పొద్దు, ఏం చేస్తాడు మీ డాడీ అంటే ఏదో ప్రైవేట్ ఎంప్లాయీ బిజినెస్ మ్యాన్ అని చెప్పి. సరే డాడీ మొన్నటిదాకా అది చెప్పిండు. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే ప్రీ వెడ్డింగ్ షోలో మా డాడీ ఉన్నాడు. అంటే మరి వాళ్ళ ఎంజాయ్మెంట్ కదా, వాళ్ళు ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి కదా. అంటే నాకు ఎట్లుంటుంది అంటే ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకురా, అది గొప్పలు చెప్పుకున్నట్టు ఉంటుంది అన్నట్టు నేను వాడిని వద్దు చెప్పొద్దు, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ముచ్చట, నువ్వు మాత్రం ఏం చెప్పొద్దు అన్నా. కానీ వాడికి చిన్నపిల్లడు అనుక ఎక్సైట్మెంట్లో అయిపోయి. మరి ఇప్పుడు మీ వైఫ్కి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఈ ఎంత అమ్మో చాలా ఉంటుంది, కొంచెం పేరు వచ్చేస్తేనే కొంచెం వేషాలు వేరేగా ఉంటాయి, ఆడవాళ్ళు ఉంటారు, ఇది ఉంటుంది అది ఉంటుంది, ఎట్లాంటి ఇన్సెక్యూరిటీస్ ఏం లేవా? లేవు సార్, నా గురించి తెలుసు కదా సార్, మంచోడిని సార్. నువ్వు మంచోడివే. అట్లాంటి ఏముండదు సార్, ఏముండదు. ఆమె అట్లా ఏం లేదు. షీఈస్ వెరీ హ్యాపీ. అసలు అట్లాంటి థాట్ ఏం లేదు ఆమెకి, లేదు మనకు లేదు. చిన్న సినిమాలు చేయాలా, హ్యాపీగా ఒక పెద్ద ఇల్లు కట్టాలి మా మమ్మీకి. అంతే, ఫస్ట్ టార్గెట్ జూబ్లీహిల్స్లో కట్టాలి. జూబ్లీహిల్స్ కాదు సార్, సికింద్రాబాద్ ఏరియాలోనే కట్టాలి. నేను పుట్టి పెరిగిన ఏరియాలో ల్యాండ్ కొని అక్కడనే కట్టాలి. అక్కడే కట్టాలి. ఇక్కడ దూరమైన ఇక్కడ కార్ వేసుకొని రావాలి. 2 గంటల ముందు బయలుదేరుతా సార్ కావాలంటే, మహా అయితే. అంత ఒకటే సిటీ కదా. కాకపోతే నేను పుట్టి పెరిగిన ఏరియాలనే అందరి ముందు నేను ల్యాండ్ కొని ఇల్లు కట్టి మా మమ్మీని అల్ల పెట్టి, ఇక్కడ ట్యాగ్ తెలుగు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నువ్వు పెట్టిన టార్గెట్ అది. అంతే సార్, అంతే ఉంది, అదే ఉంది. వెరీ నైస్. అంతకంటే ఏం కావాలి. కానీ మీ మమ్మీ గారిని, రోహిణి గారిని అందరినీ అడిగానని చెప్పు. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరి తరపు నుంచి వాళ్ళ ఫోటోలు పంపించు. అవన్నీ కూడా మన టాపిక్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజెంట్ చేద్దాం. పంపిస్తాను. వెరీ హ్యాపీ. నువ్వు అలా వచ్చి ఇలా మెరిసి అలా కొట్టితే జనం అందరూ నవ్వుతుంటే, యాక్చువల్లీ నాకేంటంటే నేను సినిమాని ఇలా చూస్తాను, బాగా నవ్వు వచ్చినా కూడా నిజంగా శృతిహాసన్ లాగా లోపల దాచిపెట్టుకుంటూ చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇంకా ఏముంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, వాటి ఏం చేయబోయి ఉంటాడు, డైరెక్టర్ మైండ్లో ఏముంది, ఇట్లా ఉంటాయి. యాక్చువల్ రివ్యూ ఇవ్వాలి కాబట్టి మీరు అందులో మునగకుండా దాన్ని ఫస్ట్ న్యూట్రల్గా చూడాలి. చూసిన తర్వాత దెన్ మనం ఎంజాయ్ చేయాలి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆ రెండిట్లోనే నేను చాలా క్లియర్గా ఉంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ సినిమా చూసినప్పుడు మాత్రం ఆ నవ్వుని ఆపుకోలేకపోయాం, తెగ ఎంజాయ్ చేసాం థియేటర్లోనే. సో హ్యాపీ. థియేటర్లో కంటే కూడా నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, నీ ఫోన్ నిండిపోద్ది. నీ నెంబర్స్ తీసుకొని ఎట్లాగైనా సరే నీ నెంబర్కి మెసేజ్ల మీద మెసేజ్లు వస్తాయి. ఎప్పుడైతే ఓటీటీలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది అది ఓటీటీలో తెలియదు సార్, నేను అది అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. జీ5లో వస్తుంది. అదే జీ5లోనే వస్తుంది, తెలుసు నాకు. ఆ జీ5లో వస్తుంది. అది ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ. ఎంజాయ్. ఇంకా మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి మీరు మిస్ అయినాయి కానీ, ఏమైనా చెప్పాలనుకునే కానీ, చెప్పలేకపోయినాయి కానీ ఏమైనా ఉంటే చెప్పచ్చు ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి అండ్ శివ సార్కి థ్యాంక్స్. నన్ను అంటే ఒక కొత్త అబ్బాయిని ఎంకరేజ్ చేయాలని చెప్పి మీరు ఇక్కడ దాకా నన్ను తెచ్చి ఇంటర్వ్యూ చేసి, అండ్ నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఓపెన్ అప్ అయినా సార్. ఇంకా అంటే ఇంటర్వ్యూకి ఓపెన్ అప్ అవుతున్నా, ఇక్కడ ఇంకా ఓపెన్ అప్ అయ్యా. అండ్ నాకు చాలా చాలా అంటే కంఫర్టబుల్గా ఉంది సార్, చాలా హ్యాపీ ఉంది. అండ్ సినిమా ఇంకా థియేటర్లో నడుస్తుంది. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, అందరు కలిసి చూడండి. ఎందుకంటే ఆబ్వియస్లీ మీకు తెలుసు, ఈ మధ్య చాలామంది అంటున్నారు సార్, ఏదో రీల్స్లో కూడా వచ్చినప్పుడు ఈ పెద్ద సినిమాలు రక్తపాతాలతో ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి, ఒక 2 గంటలు కూర్చొని నవ్వుకునే సినిమాలు. మొన్న లిటిల్ ఆర్ట్స్ వచ్చింది, ఇట్లా లిటిల్ ఆర్ట్స్ తర్వాత మళ్ళీ కొంచెం 2 గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా. ఎక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతినో ఏం దెబ్బతినో హ్యాపీగా నవ్వుకొని బయటికి వచ్చి
దాని గురించి మాట్లాడుకునే సినిమా. సో ఇప్పటికీ కూడా ఎవరెవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఈ సినిమాని మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే ప్రొడ్యూసర్స్కి కానీ ఇట్లాంటి కంటెంట్ అంటే అదే ఆబ్వియస్లీ తిరువీరన్న కొత్త కంటెంట్ని ఎంత ఆయన చేస్తారో తెలుసు. సో ఆయనకు కూడా ఒక యాజ్ ఎ యాక్టర్ ఓకే నమ్మకం వస్తుంది ఇంకా ఇంత మంచి కంటెంట్ తీసుకురావాలని చెప్పి. అండ్ డైరెక్టర్ చెప్తుండే సార్ ఇప్పుడు ఇంతకుముందు ఈ సినిమాని చూసిన వాళ్ళు ఓటీటీకి బాగుంటుంది సినిమా, థియేటర్కి అంత పనికిరాదు అనేటోళ్ళు. బట్ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత వచ్చిన అప్లాజ్ డైరెక్టర్కి ఒక నమ్మకం వచ్చింది, నిర్మాతలకు ఒక నమ్మకం వస్తుంది, కొత్త సినిమాలు వస్తాయి. ఓటీటీ సినిమా థియేటర్ సినిమా అని లేదు, ఓటీటీ లేనప్పుడు అంతా థియేటర్లే కదా, మరి అప్పుడు ఎట్లా చెప్తుండే అనే థాట్ ప్రాసెస్లో ఉంటుండే అంట మనోడు. బట్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది, బట్ మనోడికి నమ్మకం వచ్చింది ఇట్లాంటి సినిమాలు కూడా మన థియేటర్లో జనాలు ఆదరిస్తారు. సో ఆబ్వియస్లీ ఇప్పటి వరకు మా మీద చూపించిన లవ్కి థ్యాంక్స్ అండ్ నేను ఏమైనా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇప్పుడిప్పుడే కొత్తగా మాట్లాడుతున్నా ఏదైనా ఎక్స్ట్రాలు మాట్లాడితే క్షమించండి. ఏం లేదు కానీ నాకు ఇప్పుడు సినిమాకి సంబంధించి మీ మదర్ క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా భలే ఉన్నారు. అవును సార్, వాళ్ళు థియేటర్ ఆర్టిస్ట్, వాళ్ళు చాలా బాగా చేస్తారు. నాకు ప్రభావతి గారి గురించి చెప్పడానికి కుదరలేదు ఎక్కడ, అంటే ఎక్కువ లెంగ్త్ అయిపోతే వీడియో చూడరేమని మీకు యూట్యూబ్లో పనిచేశారు కాబట్టి చాలా షార్ప్గా చెప్పాల్సి వస్తుంది. షీ డిడ్ గ్రేట్ జాబ్. ఆయన కూడా చాలా బాగా చేశారు. వాళ్ళు ప్రభావతి గారు అయితే చేసేటప్పుడు సార్ నన్ను, నాన్న ఈ సినిమా నుంచి నువ్వు కొడుతున్నావు, నువ్వు నా కొడుకు క్యారెక్టర్ చేస్తున్నావు, నా కొడుకువే అంటే ఆమె ఎంత నిజంగా మా మమ్మీ కూడా అంత చెప్పాలి, చెప్పింది, ఎంత మంచిగా మాట్లాడుతా, నాన్న మా అబ్బాయి అని చెప్పి నువ్వు ఈ సినిమాతో మంచి స్టేజ్కి పోవాలా అని చెప్పి ఆమె బ్లెస్సింగ్స్ ఇచ్చింది. అండ్ నా ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన, మామ క్యారెక్టర్ చేసిన ఆయన. అవును. అండ్ ఈ మాధవి గారు ప్రభావతి గారి సిస్టర్స్, యాక్చువల్లీ వాళ్ళు వదిన మరదలు క్యారెక్టర్ చేసినారు. వాళ్ళు ఒరిజినల్ సిస్టర్స్ రియల్ లైఫ్లో. మాధవి గారు ప్రభావతి గారు వాళ్ళిద్దరు తెలుసు కానీ నాకు విడివిడిగా తెలుసు. వాళ్ళిద్దరు సిస్టర్స్ అంట, అది మాకు తెలిసింది. అసలు ఆమె కూడా అసలు వాళ్ళిద్దరు నాన్న నువ్వు బాగా చేసినావు, నీకు మంచి టాలెంట్ ఉంది, నువ్వు పైకి వస్తావు సినిమా ఇండస్ట్రీలో, చాలా మంచిగా చేసినావు నువ్వు అది అని చెప్పి. అండ్ ఫాదర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే నీతో పాటు అమ్మాయి పనిచేసిన సౌందర్య సార్, ఆ అమ్మాయి గురించి నేను ఎప్పుడు చెప్పలేకపోయినా నేను ఇప్పుడు అదే అడుగుతున్నా. నేను కూడా రివ్యూలో అది ఏమైపోయిందంటే ఇంత టైంలో చెప్పాలి, అప్పుడు ఇంక నువ్వు అసలు సర్ప్రైజ్ ఎలిమెంట్ నీ గురించి ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. అది చెప్పాలి ఆబ్వియస్గా, ఆ సినిమాలో ఇంకా అది అంతే ఉంది. అందుకని మిగతా వాళ్ళ స్కోప్ దొరకలేదు. అమ్మాయి ఒరిజినల్ పేరేంటి? అమ్మాయి ఒరిజినల్ పేరు యామిని నాగేశ్వర్ సార్. అమ్మాయి ఇప్పుడు చదువుకుంటుంది, బీటెక్లో ఫైనల్ ఇయర్ అనుకుంటా, చిన్నపిల్ల. అయితే నేను డెక్కన్ స్టూడియోస్ అనే దాంట్లో చేస్తున్నప్పుడు షేర్ చాట్ అనే ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో యాడ్స్ వస్తుండే చిన్నవి. ఆ యాడ్స్లో వచ్చి చేస్తుండే ఆమె. అప్పుడు ఇంటర్ ఉండే, నేను అప్పుడు చేసిన 4 ఏళ్ల కిందట. అప్పుడు వచ్చి చేస్తుండే, అప్పటి నుంచి నాకు పరిచయం. సడన్గా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఆ అమ్మాయి, వెరీ నైస్. అమ్మాయి కూడా చాలా మంచి ఆ అమ్మాయి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయింది. మంచి యాక్ట్రెస్ సార్ అమ్మాయి. షీఈస్ గుడ్. అసలు ఎంత బ్రిలియంట్ అంటే అంత బ్రిలియంట్. నాకు ఆ హేమ క్యారెక్టర్ పాపం ఆ అమ్మాయిది హైలైట్ అవుద్ది అనుకున్నాను, అమ్మాయి కూడా హైలైట్ అయింది. కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ని ఇంకొంచెం ఎక్కడన్నా దానికి కంక్లూజన్ ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. హేమ నాకు అమ్మాయి కమిటీ కుర్రాళ్ళులో చూశాను సార్. నాకు తర్వాత ఇక్కడ సార్ మిమ్మల్ని ఎక్కడో చూశానండి అంటే కమిటీ కుర్రాళ్ళు చేశాను. హేమ ఒక దగ్గర సార్ ఆనంద్ని లవ్లో పడేయాలి మీరు అని చెప్పి రమేష్ వచ్చి చెప్పినప్పుడు ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చిండని చెప్పి కళ్ళల్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అవును, ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అమ్మాయి అసలు హేమ. అసలు కూరగాయల మార్కెట్ దగ్గర ఆనంద్ని లవ్లో పడేయాలని చెప్పి మండల ఆఫీస్కి వచ్చి దగ్గరికి చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తే నన్ను ప్రపోజ్ చేయడానికి వచ్చినేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఒక చిన్న చూపు చూస్తుంది. అసలు చాలా అదే మీకు అదే ఆర్టిస్టులకి తెలిసిద్ది ఆ ఫ్లేవర్ ఎలాగ ఉన్నారనేది. తిరువీరికి మీకు మధ్యలో ఉన్న సీన్స్ కూడా నాకు చాలా నచ్చుతాయి. నువ్వు ఫోన్ చేయగానే మనోడ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా, అంటే ఇది ఇట్స్ కంప్లీట్ పిక్చర్. ఒక రోహన్ క్యారెక్టర్ కానీ అందరూ కూడా, రోహన్ అయితే అసలు అరకుల రోహనే ఒక ఇది, రోహన్ చేసిన అల్లరి, రోహన్ని మిస్ అయినాం సార్ తర్వాత. రోహన్ అసలు ఫెంటాస్టిక్. అంటే ఆ ఏజ్లో అంత డెలివరీ చేసాడు యాక్టింగ్ అంటే కూడా అదే డైరెక్టర్ అన్న కూడా అదే అంటున్నాడు, చాలా మెచ్యూర్డ్గా చేసిండు, వాడు ఏజ్కి మించి చేసినాడు. అదే చెప్పగానే అర్థం చేసుకోవడం, లేదంటే ఇలా గీక్కోవాలను డైరెక్టర్ చెప్తాడు. ఎక్కడి వరకు చెప్తాడు,
అక్కడ వరకు చెప్పినా కూడా ఆ అబ్బాయి ఏజ్కి అబ్బాయి గ్రాప్ చేయటం, మీడియాతో అబ్బాయి ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ, సోషల్ మీడియాలో ఉండే యాక్టివ్నెస్ కానీ, 40% రోహన్తోనే పోయింది సార్. నిజంగా రోహన్ అనే అబ్బాయిని పెట్టుకుంటే ఎంత అడ్వాంటేజ్ ఈ సినిమాకి అనేది ఈ సినిమా ద్వారా నిరూపించాడు రోహన్. రోహన్, యూ హ్యావ్ గ్రేట్ లైఫ్, గ్రేట్ ఫ్యూచర్ మ్యాన్. అలాగే యామిని, ప్రభావతి గారు, మాధవి గారు, హేమ, మీ అందరికి కూడా ఆ గతంలో నేను చెప్పలేకపోయాను. సిన్సియర్గా ఈ సినిమా ఎంత బాగుందంటే తిరువీరు మన నరేంద్రతో పాటు మీ అందరూ కూడా ఉండబట్టే ఈ సినిమా ఇంత బాగా నించుంది. ఫైనల్లీ డైరెక్టర్ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్, గ్రేట్ జాబ్. అన్నిటికంటే ముఖ్యంగా సురేష్ బొబ్బిలి, నాకు అసలు ఆ మ్యూజిక్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కూడా నిలబెట్టేసాడు. నాకు ఆ ఫస్ట్ ఆ సౌండ్ ఉంటుంది కదా, ఆ ఊరికి సంబంధించి ఎంట్రీ దగ్గర నుంచి నేను పడిపోయాను. సురేష్ బొబ్బిలి ఈజ్ ఆసమ్, అసలు వేరే లెవెల్ సార్ ఆయన. రాత్రి కూడా సినిమా చూసారు, రాజు వెడ్స్ రాంబాయి. ఏముంటుంది ఆ మ్యూజిక్, హాయిగా ఉంటుంది చాలా. అంటే ఒక సినిమాకి అవసరమైన దానికంటే ఎక్కువ కొడితే పాడైపోతుంది, తక్కువ కొడితే కనిపించదు. కానీ ఆ సినిమా ప్రాణాన్ని పట్టుకుంటాడు. అదే చెప్పాడు సార్ మొన్న ప్రెస్ మీట్ అప్పుడు కూడా రాహుల్ అని అదే చెప్పాడు, అన్న ఈ సినిమాని ఎక్కువ అద్దొద్దు, అట్లా అట్లా పట్టుకొని ఉండాలి అంతే. సీన్స్ని ఎక్కువ ఓవర్ డామినేట్ చేయొద్దు, అసలుకే లేకుండా చేయొద్దు. అసలు అంటే 24 శాఖలు ఇంత కష్టపడితే టక్మని ఒకళ్ళు వెలుగులోకి వస్తారు. ఈ సినిమాతో నీకు వచ్చింది అది అదృష్టం సార్. దానికి అందరికీ థ్యాంక్ యూ. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు పేరున థ్యాంక్ యూ. అందరి పేరు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, షూట్ అయిపోయి గుర్తుండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి మీ తరపున, ఛానల్ తరపున అందరికీ థ్యాంక్స్ చెప్పు. సూపర్. రాబోయే సినిమాల్లో కూడా నువ్వు అలరించాలని, ఎప్పుడు ఇలాగ నువ్వు డౌన్ టు ఎర్త్ ఉండు నరేంద్ర. చాలా మందికి తెలియకుండానే అంటే సినిమా నీళ్ళు ఆటోమేటిక్గా కొన్ని తీసుకొస్తాయి, అవి కొంచెం వస్తాయి ఆబ్వియస్గా. వీలైనంత నీట్గా ఉండటానికి యూ విల్ ట్రై యువర్ సెల్ఫ్. మేము కూడా చూస్తుంటాం కాబట్టి ఎక్కడైనా మీరు ఒకవేళ అట్లాంటిది ఏమన్నా మీకు కనిపిస్తే మీరు నన్ను వచ్చి తిట్టండి సార్, ఐ విల్. అప్పుడు మేము రెడీగా ఉంటాం చొరకేయడానికి. లేదు, నువ్వు అసలు అవకాశం ఇవ్వని నాకు తెలుసు. దేవుడి దేవల్ల మీరు అందరూ బాగుండాలి. సుమంత్ ప్రభాస్ అని టీం అండ్ మీరు ఇంత పనిచేసే వాళ్ళందరూ, తిరువీరు అని టీం, కొత్త టాలెంట్ వస్తుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ గైస్. ఎంత బాగా చేస్తున్నారంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇక్కడ దాకా రావటం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే వీలైనంత వరకు ట్యాగ్ తెలుగు మీ అందరికీ సపోర్ట్ చేయడానికి నించుంటుంది. నేను మీ ఫాలోవర్ని సార్, నేను మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూసాను సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే మా వాళ్ళందరూ అంటారు, అన్న ఇట్లాంటి బ్యాడ్ థంబ్నెయిల్ పెడితే సూపర్గా వెళ్తాను. నో, ఇది ఇట్లనే ఉండాలి. ఇది మనం మన ఇంట్లో వాళ్ళని ఎవరన్నా మనం తిడతాం సార్. అలాంటిది ఇండస్ట్రీ కూడా. ఇండస్ట్రీ అంతా మనోళ్ళే, ఎందుకు నెగిటివ్లు, నో నెగిటివ్స్. ఇప్పుడు ఫైనల్గా ఒక క్వశ్చన్. ఇప్పుడు నిన్న ఐబొమ్మ రవి దొరికాడు. అయితే అంటే వేరేగా కాదు, నీకు సంబంధమే లేని టాపిక్, కానీ మీ సినిమా కూడా ఐబొమ్మలో వస్తే మీకు ఎంత బాధేస్తుంది సార్. బాధేస్తుంది అంటే ఏమో సార్, దాని మీద నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వట్లే. ఇప్పుడు బయట ఎట్లుందంటే ఐబొమ్మ రవి అనే ఆ పర్సన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ చేశాడు అని చెప్పి అట్లా ఒక పాజిటివిటీ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు సార్, కరెక్ట్ అయితే కాదు 100%. అంటే నేను ఎందుకు లేనిపోని దీంట్లోకి ఎంటర్ అవ్వడం ఎందుకు అని చెప్పి అదేం పెద్ద ఇష్యూ అంటే ఆబ్వియస్లీ అది సినిమాలకి దెబ్బ సార్. అంటే నేను ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అప్పుడు ప్రొడ్యూసర్స్ని చూసిన కాబట్టి సినిమాని ప్రమోట్ ఎట్లా చేయాలా అని వాళ్ళు పడే తపన చూసినాక నాకు ఇంకా బాగా అర్థమైంది సార్. ఎందుకంటే అమ్మో అది నరకం కదా, నరకం. నేను సినిమా తీయటం తెలిసింది వాళ్ళకి, కానీ రిలీజ్ చేసే దగ్గర వాళ్ళు పడిన బాధ నేను కళ్ళతో చూసిన సార్. ఆ కోణంలో అయితే అది తప్పే సార్. ఆ కోణంలో కాదు, మంచి చేసిన. అంటే లా ముందు ఏదైనా తప్పే సార్. దానికి పోయి మధ్య తరగతి వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు సపోర్ట్ చేస్తే అవ్వదు కదా. అవును, అవ్వదు సార్. ఏంటి నీకు అసలు సినిమా రావాలి కదా, ఫస్ట్ సినిమా వచ్చిన దాన్ని బతికిస్తే కదా. బట్ మొన్న శివాజీ గారు ఒకటి చెప్పారు, అబ్బాయిని ఎంత టాలెంట్ పెట్టుకొని దేశానికి ఏదన్నా చేయడానికి యూజ్ చేయండి అయ్యా అని చెప్పి, అది మంచి పాయింట్ సార్. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నా. అంత టాలెంట్ ఉన్నాడు నిజంగా, మనం ఎవరూ చేయలేం కదా. మనకు అవకాశం వస్తే మనం కూడా చేయాలనుకుంటామేమో, కానీ అది తప్పు దారి కాకుండా మంచి దారి వైపు వెళ్తే బాగుంటుంది. లేకపోతే అతన్ని షూట్ చేయాలి, అది తప్పు. అలా మాడద్దు. అతని దగ్గర ఉన్న టాలెంట్ ఏంది, అతనికి ఉన్న చదువు ఏంది,
నిజంగా దేశానికి ఉపయోగపడేది ఏమైనా చేయగలిగితే నిజంగా మంచి విషయం. అంత టాలెంట్ పెట్టుకొని ఇంత దుర్మార్గానికి, లేకపోతే అదే నర్రూప రాక్షసుడిలాగా లాకి అగేన్స్ట్గా వెళ్ళడము ఏదైనా తప్పే సార్. తప్పే అంతే. అదే కానీ మీరు కూడా ఐబొమ్మలో సినిమాలు చూసేవాళ్ళ? మీరు అయ్యో మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఇది అన్నారు సార్. నాకు అన్ని ఓటీటీ యాప్లో సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి సార్. నేను తీసుకున్నా. నెట్ఫ్లిక్స్ అంటే అది కొంచెం కాస్ట్లీ కాబట్టి మొబైల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా 149. మిగతా అన్నీ ఉన్నాయి నా దగ్గర. సో నేను ఐబొమ్మ చూడలేదు. ఎంత జెన్యూన్ అంటే నువ్వు, నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అది నెలకి 149 మొబైల్లో వస్తుంది. మొబైల్ టు టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మొబైల్లో చూడొద్దు అప్పుడు. అయితే టీవీలో చూడొచ్చు, లేకపోతే మొబైల్లో చూడొచ్చు. వన్ డివైస్ అంతే. అదొక్కటి ఉంది. మిగతా అన్ని నా దగ్గర సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి సార్. ఆహా ఉంది. నాకేం లేదబ్బా, నేను ఒక లెక్క చెప్పాలనుకుంటున్నా. మీలాగా ఇప్పుడు మీరు మిడిల్ క్లాస్ లో క్లాస్ అంటున్నారు కాబట్టి, ఇదివరకు మనం టీవీలు చూసేవాళ్ళం, కేబుల్ టీవీలు. నెలకి 150, 200, 250 కట్టేవాళ్ళం. అవును సార్. అంతేనా? అంతే. 12 × 250 అయ్యింది 3,000 రూపాయలు అవుతుంది. అంతేనా? ఇప్పుడు నువ్వు మొత్తం సబ్స్క్రిప్షన్ తీసుకో 4,000 రూపాయలే అవుతుంది. అంతే కదా? అంతే సార్. దానికి పోయి నువ్వు ఎక్కడో దొంగతనం చేయటం, అక్కడ చేయటం, పైరసీ దగ్గర చూడటం తప్పు కదా. ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు కేబుల్ టీవీలో కట్టింది ఇక్కడ కడుతున్నావు. మా అయితే ఏదైనా ఇంకే ఎక్స్ట్రీమ్ కావాలనుకున్నావు, ఒక 5 పంచుకొని చేసుకోవాలనుకున్నప్పుడు కట్టాలేమో. తప్పే ఉంది. అదే సార్, నేను అంటే ఈ లెక్కలైతే నేను ఎప్పుడు చూడలే, బట్ నేను సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నా. నేను యూరింజన్ మాట్లాడుతున్నా. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళందరినీ మాట్లాడుతున్నారు. కొంతమంది అసలు అదేదో ప్రభుత్వం తప్పు చేసినట్టు మాట్లాడుతుంటే నిజంగా సిగ్గుచేటు. మనం చదువుకున్నాం, సంస్కారం ఉంది, కొద్ది గొప్ప మనకి వాల్యూస్ తెలుసు. దట్ ఈస్ అగ్నెస్ట్ లాకి మనం ఎవరైనా చేస్తాం? లేదు. రోడ్డు పైన ఎందుకు నించుంటున్నాం అబ్బా? సిగ్నల్ పడగానే, దట్ ఈస్ లా. రెడ్ సిగ్నల్ పడగానే ఆగాలి. దట్ ఈస్ రెడ్ సిగ్నల్. మనం ఆగాలి, మనం చూడకూడదు. ఆ నీతి లేకుండా ఎవరెవరో ఏదేదో పాప్కార్న్లు అంటారు. ఏది నాకేం మాడుతున్నారో కూడా అర్థం కావట్లా. పాప్కార్న్ నువ్వు అది రేట్ ఎక్కువ తినకమ్మా. పాప్కార్న్ 10 రూపాయల ప్యాకెట్లు దొరుకుతాయి, ఇంటికి వెళ్ళి తిను. అక్కడే తినాలని రూలు. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు తినలే పాప్కార్న్, ఎందుకంటే అది కాస్ట్ నా రేంజ్ కాదు. ఒకవేళ నా దగ్గర డబ్బులున్నా నేను అక్కడ 560 రూపాయలు పెట్టి నేను డబ్బా పెట్టి నేను కొనను. ఇలా ఆలోచించాలి కదా. సడన్గా మైక్ దొరికింది కదా అని ఎవరు పడితే వాళ్ళు అతన్ని దేవుణ్ణి చేయటం, అలా మాట్లాడుతుంటే నాకేం చేయాలో. ఇప్పుడు నేను తప్ప, ఒకవేళ అది తప్పని చెప్పినందుకు కాదు సార్, అది నాకు అర్థం కావట్లేదు సార్. మొరాలిటీ లా అంటే లానే సార్. ఆబ్వియస్లీ తప్పే లా ముందు, అంతే సార్. మొరాలిటీ అనేది పక్కన పెడితే లా ఈజ్ లా ముందు అందరూ సమానం. మీ దృష్టిలో అసలు ఐబొమ్మ రవిని ఏం చేయాలనుకుంటున్నారు? అదే సార్, శివాజీ గారు చెప్పారు కదా సార్, ఒకవేళ ఆయన అంత టాలెంటెడ్ ఉంటే యూస్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ పర్పస్. ఆయన అంత హ్యాక్ చేసే, ఆయనకు అన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కూడా మీరు చూడండి, మొన్న రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చినప్పుడు హిజ్రాలని ట్రాఫిక్ దగ్గర పెట్టి చేశారు. అది కొత్త ఇనిషియేటివ్ సార్. అవును, వెరీ నైస్. అంటే నేను దాంతో పోల్వట్లేదు, కాకపోతే ఏంటంటే మనోడు కొంచెం రాంగ్ ట్రాక్ వెళ్ళాడు. రాంగ్ ట్రాక్లో పెడితే చాలా మంచి ఇది ఉంటుంది. వెరీ నైస్. నువ్వు మంచిగా, అంటే నీకు కూడా యూట్యూబ్ నాలెడ్జ్ ఇవన్నీ ఉన్నాయి, సోషల్గా తిరుగుతున్నావు, సమాజంలో బతుకుతున్నావు కాబట్టి యు ఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా మాట్లాడుతున్నావు. దిస్ ఈస్ ట్రూ, దిస్ ఈస్ కరెక్ట్ యాక్చువల్లీ. ఎనీవేస్, చాలా గుడ్. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది నరేంద్ర. నువ్వు చాలా పెద్దోడు అవుతావు, చాలా కష్టపడు. సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటే ఎదుగుతావో అలాగా నువ్వు ఉన్నావు. 100% నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి వెరీ టాలెంటెడ్ పీపుల్ ఎక్కడున్నా, అది ఎవరున్నా, ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళందరి పక్కన నేను ఉంటాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను శివ మల్లాల. థ్యాంక్ యూ.